పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు గత 30 సంవత్సరాలుగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలను, ధ్యాన మహాచక్రాలను, మహిళా మహాచక్రాలను మన ద్వారా చేయించారు. ప్రస్తుతం మనం పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని జరుపుకుంటున్నాం. అసలు ధ్యాన మహాయాగం అనేది ఎందుకు అంత విశిష్టమైనది, ఎందుకు ఇందులో పాల్గొనాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు, అసలు అన్నిటికన్నా ముఖ్యం ఇది ఎందుకు అని చెప్పడానికి మనకు ఇద్దరు విశిష్టమైన పిరమిడ్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. ఒకరు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, సిఎఫ్ఓగా వారి యొక్క బాధ్యతలను అందిస్తున్నటువంటి ఆనంద్ బుద్ధ గారు. నమస్కారం ఆనంద్ బుద్ధ గారు. నమస్తే సార్. ఇంకొక అద్భుతమైన మాస్టర్ ఉన్నారు మనతో పాటు, ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండర్ రాము గారు. నమస్కారం రాము గారు. నమస్తే సార్. వెల్కమ్ బోత్. థ్యాంక్ యూ సార్. సో ధ్యాన మహాయాగం, ఇప్పుడు ఎంతో బిజీ పీపుల్ ఉన్నారు. డబ్బు కోసం ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్న ఈ ప్రపంచానికి ఈ ధ్యాన మహాయాగం అని యాడ్లతో రావాలి అని చెప్తున్నారు. దాని విశిష్టత మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా చెప్పండి ఆనంద్ బుద్ధ గారు. మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అన్ని యాడ్స్ రన్ చేస్తున్నాం. ఎందుకంత మనం తపనతో ఈ పనులన్నీ చేస్తున్నామంటే దాని వెనుక ఎంతో ఒక పరమ సత్యం దాగి ఉంది. ఎందుకంటే ఊర్ధ్వలోకాల్లో, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి ఒక ఆత్మ ఏ ట్రూత్ అయితే ఎక్స్పీరియన్స్తో ఉందో ఆ ఎక్స్పీరియన్స్ను అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ భూమి మీద కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వస్తుంది. ఇదంతా హైడ్ అండ్ సీక్ గేమ్. ఇది అది ఆత్మ అని దానికి తెలుసు భూమి మీద పుట్టక మునుపు. కానీ పుట్టిన తర్వాత ఆత్మ లేదు, పరమాత్మ లేదు. శరీరం ఉంది, ఫుడ్ తినాలి, నిద్రపోవాలి, ఏదైనా ఉంటే పని చేయాలి, ఏదైనా చిన్నపిల్లడైతే స్కూల్కి వెళ్ళాలి. ఇది మాత్రమే తెలుసు. అంటే శరీరమే జీవితం అనేటువంటి జీవితంతో ఈ ఆత్మ ఈ భూమి మీద జీవిస్తూ ఉంటుంది. కానీ నిజానికి శరీరమా? శరీరం లేకుండా ఆల్రెడీ ఉంది. శరీరాన్ని ఒక తొడుగుగా తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఏ సత్యాన్నైతే మరచి ఇక్కడ ఏ లెసన్స్ అయితే నేర్చుకోవాలని ఆత్మ వచ్చిందో ఆ లెసన్స్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను ఎంపిక చేసుకునే వస్తుంది వచ్చేటప్పుడు. ఆ ఆత్మ స్థాయిని బట్టి, కుటుంబాన్ని, పరిస్థితులను, కావాల్సిన 100% పేరెంట్స్నైనా, రిలేటివ్స్నైనా, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్నైనా, పరిస్థితులను, సందర్భాలను అన్నింటినీ ముందే ప్లాన్ చేసుకో. చాలా ప్లాన్డ్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆర్కిటెక్ట్ ముందే ఇది మీ ఇల్లు అని చెప్పేసి డ్రాయింగ్లు ఇచ్చేస్తాడు పేపర్ మీద. ఎస్. దాని తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేస్తాం. ప్లాన్ ఓకే అనగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇంజనీర్లు వస్తారు, మేస్త్రి వాళ్ళు వస్తారు, కూలీ వాళ్ళు వస్తారు, పని చేస్తారు. 2 సంవత్సరాల టైం తీసుకొని కట్టేస్తారు. అట్లానే ఈ ఆత్మ కూడా ఏ పేరెంట్స్ నేర్చుకోవాలి, ఎటువంటి ఫ్రెండ్స్ ఉండాలి, నా లైఫ్లోకి ఎటువంటి రిలేటివ్స్, ఎటువంటి కొలీగ్స్, నా లైఫ్లోకి ఎటువంటి లైఫ్ పార్ట్నర్, ఎవ్రీథింగ్ అన్నీ చక్కగా ప్లాన్ జరుగుతుంది. అంతా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయేమో చెప్పలేం, కానీ మ్యాక్సిమం ముందే ప్రీ ప్లాన్ ఇదంతా జర్నీ అంతా. సో ఆ ఆత్మ వచ్చిన తర్వాత మజా ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎరుక అనేది ఉంటుందో ఉన్నత లోకాల్లో ఉన్నప్పుడు ఆత్మకు, ఆ ఎరుకను వాంటెడ్లీ మనం మర్చిపోయి ఇక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత అన్ని జంజాటకాలు తగులుతాయి. ఇంకా మాయా అనేది మామూలుగా ఉండదు. 99% మాయా కమ్ముకుంటుంది. 1% ఎప్పుడు మనకు అవేర్ చేస్తూనే ఉంటుంది. ఈ 1%ను మనం పట్టుకోవడానికి గత జన్మల సంస్కారాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే గేమ్ అనేది మనం వెళ్తున్నాం ఈ గేమ్లోకి అని పైన ఉన్నప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ కిందికి వచ్చిన తర్వాత అది గేమ్ అన్నటువంటి విషయం మర్చిపోయి మాయలో పడిపోతాం. అన్నిటికీ మాయలో పడిపోయి వీడు ఏడుస్తుంటాడు, అరుస్తుంటాడు, నానా రచ్చ చేస్తుంటాడు. వీడు ఒకరిని చంపుతాడు, చంపించుకుంటాడు, తిడతాడు, తిట్టించుకుంటాడు, కొడతాడు, కొట్టించుకుంటాడు, ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. ఓకే,
ఒకటి రెండు కాదు, ఇప్పుడు భూమి మీద ఎన్నైతే జరుగుతున్నాయో అన్నీ దానివల్లే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ హమాజ్ పాలస్తీనా వార్ జరుగుతోంది. చిత్ర విచిత్రాలుగా చంపుకుంటున్నారు వాళ్ళు. ఆ చంపుకోవడంలో కూడా క్రియేటివిటీ చూస్తుంటే పరాకాష్ఠలో ఉంది అది. ఎందుకు ఇదంతా జరుగుతున్నాయంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాయా, పవర్ ఆఫ్ ఇల్యూషన్. మాయ యొక్క గొప్పతనం ఎంత అద్భుతమో చెప్పనలేవు కాదు. ఈ మాయలో నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఆ ట్రూత్ను రియలైజ్ అవ్వాలి. వెంటనే ఆ మాయ నుంచి బయటకు వస్తాడు. నీకు ట్రూత్ను రియలైజ్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బనగానపల్లె దగ్గర మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనం మాట్లాడుకుంటాం, రైట్? ఆయన కందిమల్లయ్యపల్లె కడప బ్రహ్మంగారి మఠంలో ఆయన జీవ సమాధి చెందారు. ఆయన తన దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు, సిద్ధయ్య. ఆ సిద్ధయ్య దేనికోసం వస్తాడు ఆయన దగ్గరికి చెప్పండి? సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఊరికే అంటే ఏదైనా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వాటికి పరిష్కారం ఇస్తారేమో అని వస్తారు. ఇచ్చాడా? ఎన్ని టెస్టులు పెట్టాడు? మామూలు టెస్ట్లు కాదు. ఆ టెస్టులు మీరు నేను తట్టుకుంటామా? సిద్ధయ్య కాబట్టి తట్టుకున్నాడు. ఓకే, ఆత్మ ఎంపిక చేసుకొని వచ్చింది కాబట్టి వాటికి తట్టుకోగలిగారు. ఓకే, పక్కన ఎవరున్నారు? రాత్రి అయ్యింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాంటి రాత్రి ఎక్కడో ఊరి బయట వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పడుకొని ఉన్నారు. తను కాబోయే భార్యతో ఉన్నాడు ఆయన. సత్యం కోసం ఒక జ్యోతి వస్తే పక్కనున్న తను చేసుకోబోయే భార్య తన పరిస్థితి ఏమవుతుంది, నేను వెళ్ళిపోతే తనకు మంచి చెడు ఆలోచించకుండా ఆ జ్యోతిని పట్టుకొని వెళ్ళిపోతాడు, ఆ వెలుగుని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఓకే, రెండవది మిలారేప గురువుగారి పేరేంటి? మార్ప. మిలారేప స్వామి నాకు ధ్యానం చెప్పు అన్నాడు. చెప్పాడా మార్ప? ఏం చేశాడు? నాన్న టెస్టులు పెట్టారు. ఎన్ని రకాల టెస్టులు ఉంటాయో ఒళ్ళు ఊనమయ్యే టెస్టులన్నీ పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? పైకి వెళ్ళి బిల్డింగ్ కట్టమన్నారు, కూల్చమన్నారు. ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుంది? చాలా టైం పడుతుంది. మళ్ళీ కూర్చోమంటాడు అయిపోయినాక. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ సేమ్ ఎన్నోసార్లు కట్టడం కూల్చడం. లాస్ట్కు తన భార్య మార్ప గారి భార్య తిడుతుంది మార్పను, నీకు కొంచెమన్నా కనికరము జాలి దయ అనేవి ఉన్నాయా? ఆ అబ్బాయిని చంపేటట్టుండవు నువ్వు చూస్తుంటే, అన్ని కష్టాలు పెడతావు నువ్వు, చెప్పు లేకపోతే ఏంది నువ్వు, లాస్ట్ చచ్చిపోయేటట్లున్నాడు మిలారేప అని చెప్పేసి సీరియస్ అవుతుంది. అప్పుడు చెప్తాడు మార్ప, నీకంటే కొన్ని కోట్ల రెట్లు ఆ ఆత్మ పట్ల నాకు కన్సర్న్ ఉంది, ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నా, నీకు తెలియట్లేదు. వాడు ఎన్నో పాపపు కర్మలు చేశాడు, ఆ కర్మ అంతా పోతే తప్ప ధ్యానం చెప్తే ఎక్కదు వాడికి. అప్పుడు చెప్తాడు ఫైనల్గా వీడు చచ్చేటట్లు ఉన్నాడు అనే పరిస్థితి ఉన్నప్పుడు చెప్తాడు. అంటే ఒక ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకోవడానికి వాళ్ళు నానా సంకలు నాకాల్సి వచ్చింది. వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అన్నం పెట్టి ఫ్రీగా చెప్తున్నాం కదా, వాల్యూ అర్థం కావట్లేదు జనాలకు. ఆత్మకి ఎక్కట్లేదు అది. ఎందుకు ఎక్కట్లేదంటే ఉద్దరగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా, వస్తుంది, అందుబాటులో ఉంది, మళ్ళీ అందుబాటులో ఉంది, వాల్యూ లేదు దానికి. బాగా కాస్ట్లీ అంటే కష్టమైంది అంటే ముందుకు వస్తారు. ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పుడు రియలైజ్ అవుతుందో తెలుసా? ఒక ఆత్మ ఈ బతికున్నోడు సచ్చిన తర్వాత పైలోకాలకి వెళ్తాడే, అప్పుడు కొట్టుకుంటాడు తలగాయ, అరే పత్రిజీ వచ్చాడ్రా, మా ఊరికి వచ్చాడ్రా, మా ఇంటి పక్కనే క్లాస్ జరిగింది నేను వెళ్ళలేకపోయినా, పత్రిజీ ఇల్లు మా ఇంటి పక్కనే రా, మా అపార్ట్మెంట్ పక్కనే ఆయన ఇల్లు, పక్కనే గురువు గారిని పెట్టుకొని నేను కనీసం ఆయన్ని కలవలేకపోయా, ఆయన చెప్పే ధ్యానం చేయలేకపోయా, అప్పుడు ఏడుస్తాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకోవడానికి కోసమే, ఆ ఒక్క సెంటెన్స్ తెలుసుకోవడం కోసమే ఎంతమంది ఎన్ని రకాల అగచాట్లు పడ్డారో చెప్పనాలే కాదు. మనం కనుక హిమాలయాస్ పోతే బద్రీనాథ్, కేదార్నాథ్ ఇటువంటి ఏరియాల్లో చాలా పీక్స్లో పైన ఎంతోమంది యోగులు ఉంటారు. వాళ్ళని చూస్తే అర్థమైతే ధ్యానం యొక్క విలువ, ఇక్కడున్న వాళ్ళని చూస్తే అర్థం కాదు. అంటే నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, మనం జరుపుకోబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం అనేటువంటిది ఈ భూమండలం మీద ఏదైనా ఒక అద్భుతమైనటువంటి వర్క్ ఉంది అంటే దీని తర్వాతే
దీనికి మించింది భూమండలం మీద ఇంకేం లేదు. అటువంటి ఒక అద్భుతాన్ని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ లోకానికి ఏదైనా ఒక గొప్ప బహుమతి ఇచ్చేది ఉంది అంటే ఆ అద్భుతం మాత్రమే. ఇంతకు మించిన అద్భుతం ఈ భూమి మీద ఇంకేం లేదు. రైట్. అంటే ఆత్మ పైనుంచి ఏమని ఎంచుకొని వచ్చిందో వీటికి సమాధానాలు ఇవ్వడానికి కావలసిన సాధన ఇవ్వడానికే పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు మీరు. 100%. వండర్ఫుల్. మీరు చెప్పండి రామ్ గారు. ఇందాక ఆనంద్ గారు చెప్పారు సార్, ఈ భూమి మీద ధ్యానం అనే ఒక పదం తెరుచుకోవడానికి మార్పా దగ్గరికి వెళ్ళి మిలారేపా ఆయన ఒక్క స్టోరీ చాలు. ఎస్. 35 సంవత్సరాల పాటు ఇల్లు కట్టి కూల్చేసాడు. 35 సంవత్సరాలు మొత్తం 35 సంవత్సరాల పాటు కష్టపెట్టాడు. ఎందుకు పెట్టిండు అంటే అంతకుముందు ప్రతీకారంతోన ఒక ఊరిని 3 సంవత్సరాల పాటు అందరినీ చంపేసినంత పని చేసిండు తన యొక్క క్షుద్ర విద్యలతోన. ఎంత బ్యాడ్ కర్మ మూట కట్టుకున్నాడు. తర్వాత రియలైజ్ అయ్యిండు, ఈ కర్మ మొత్తం తీసుకోవాలంటే నాకు ఒక గురువు కావాలని చెప్పిండు. కానీ ఆ రోజు అనుకున్నాడు ఆయన. వాళ్ళు చెప్పారు, ఈ గురువు నిన్ను శిష్యుడిగా తీకరిస్తారన్నది 99% డౌటు, కానీ తీసుకున్నాడా నీకు మోక్షం లభించినట్టే అంటే అప్పుడు ఆయన ఫిక్స్ అవుతాడు అనమాట. ఆయన ప్రాణం తీసినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన డిసైడ్ అయ్యిండు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలని. సో పోయిండు. పోయి ఆయన ఫస్ట్ పోయిన వెంబడే నువ్వు ఎవరు అనేది కూడా అడగలే, నువ్వు ఇది మొత్తం దున్నేసి ఇంటి దగ్గరికి రా అప్పుడు మాట్లాడతా అన్నాడు. మనం అయితే పారిపోయేస్తాం. సో అట్లా ఎన్ని రకాల టెస్టులో కనీసం లాజిక్ శారీరక శ్రమ బాగా చేయించారు. మొత్తం కర్మనంతా పోయేంత వరకు కట్టాలు గారి ఒక ఇల్లును 7 అంతస్తుల బిల్డింగ్ను కట్టించి ఒక్కడే కట్టించి లేకుండా మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టించి ఈ విధంగా ఎంతో తిప్పలు పెట్టి రక్తం వచ్చేటట్లుగా చేసి కర్మ అంతా బయటికి పోయేటంతా చేసిన తర్వాత అతని మైండ్ సిద్ధమవుతుంది. అప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఓ చిన్న గుహ కట్టించి ఓ చిన్న దాంట్లోకి 3 సంవత్సరాలు 3 నెలల 3 రోజుల పాటు లోపలికి పంపించి నువ్వు ముందు ధ్యానం చేసి రా అని చెప్తాడు. సో అన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ సారీ ఫర్ ఇంటరప్ట్, ఎన్ని రోజులు కూర్చోబెట్టాడు ధ్యానంలో? 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు 3 నెలల 3 రోజులు. 3 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు అండి? 365 × 3 ఎంత? 9,000 చిల్లర, మొత్తం కలిపి 10,000 డేస్, 10,000 రోజులు. రఫ్గా చెప్పాలంటే 10,000 1000 300 1000 డేస్ 900 65 ఇదొకటి 1000 డేస్ పైన ధ్యానంలో కూర్చున్నాడు అక్కడ మిలారేపా. 1000 రోజులు బంధించబడి 1000 రోజుల పైన. ఓకే, పైన మన వాళ్ళు ఏంటో తెలుసా, అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చొని ఈ అర్ధగంట సేపులో 25 నిమిషాల ఆలోచనలతో ఉండి ధ్యానం చేశానండి, నా మోకాల నొప్పులు పోవట్లేదండి, నా మోచేతుల నొప్పులు పోవట్లేదండి, నా మెడ నొప్పులు పోవట్లేదండి, వెన్నెముక నొప్పులు పోవట్లేదండి, పొట్ట సరిగ్గా లేదండి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి, తలకాయ నొప్పి పోవట్లేదండి. చేసే అరగంట గంట ధ్యానాలు చేసి దాంట్లో 95% ఆలోచనలతో ఉండి నానాక చెత్త నానాక కంప్లైంట్స్ అంతా నువ్వు పొద్దున్న లేస్తే నానా వాగుతూ పైగా ఇది నాకు బాగా లేదండి అనే కంప్లైంట్స్ మాట్లాడుతుంటాం. మిలారేపా ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడు? 1000+ డేస్. మళ్ళీ అంతకుముందు 35 సంవత్సరాలు కొండ మీద ఇల్లు కట్టడం కూల్చడం ఫిజికల్ శ్రమ చేయించారు గురువు. అంటే ధ్యానం అంటే ఏంటో అర్థం కావడానికి కోసం చెప్తున్నాం. అర్థం అవ్వడానికే 35 సంవత్సరాలు తనను కష్టపడితే ఆనందించలేదు. కానీ ధ్యానం అనే పదం వినడానికి 30 సంవత్సరాలు పడింది. 30 సంవత్సరాల్లో ఒక వ్యక్తి చేయలేనంత కష్టం పడిండు. సో దానికి వెనకాల కూడా గురువులు చేసే ప్రతి దాని వెనకాల ఒక అద్భుతమైన కారణం ఉంటుంది. సో ఆయన కర్మను తొలగించిండు, ప్రిపేర్ చేసిండు, మైండ్ పరంగా ధ్యానం అనే విద్యను ఇచ్చిండు, సాధన కూడా అంతే స్థాయిలో చేసిండు. ఒకే జన్మలో ఎన్లైటన్మెంట్ పొందిన గురువు అని చెప్పి ఆయనకు ఒక పేరు కూడా ఉందన్నమాట, ఒక జన్మ. సో అలాంటి ధ్యానము ఇవాళ పత్రిజీ గారు ఎంతో కరుణతోన ఈ భూమి మీద ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ హిమాలయాలకు అవసరం లేదు, ఏ ఉద్యోగాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే మీ ఇంటి దగ్గరికే వచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చొని వండి పెట్టి మరీ ధ్యానం చెప్పి పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసిండు. ఇంకొకటి, ఇప్పుడు ఈ 11 రోజుల యొక్క
ఒక సపరేట్ ఒక శక్తి క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే పత్రిజీకి బాగా తెలుసు ప్రపంచంలో అంటేనే పెద్ద మాయ. ఇంతకుముందు ఆనంద్ గారు అన్నారు కదా, మహామాయ. అది 24 గంటలు మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మరి ఎలా ఈ వ్యక్తులకు సాధన కావాలంటే ఒక షార్ట్ టెక్నిక్ ఉందని చెప్పాడు. 2002లో క్లియర్గా చెప్పారు పత్రిజీ. విజయవాడలో ధ్యాన యజ్ఞం జరుగుతుంది. ఆ రోజు చెప్పాడు, ఇక్కడ గడపబోయే ఒక రోజు, ఒక సంవత్సరం 365 రోజులు ధ్యానం చేస్తే ఎంత మార్పులు జరుగుతాయో, ఎంత శక్తి వస్తుందో ఆ ఒక్కరోజు ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఉంటుంది. అంటే 11 రోజులు అటువంటి డేస్ మనకు సమీపంలో. 11 సంవత్సరాల సాధనకు కావాల్సిన శక్తి అక్కడ తీసుకుంటాం అన్నట్టు. కానీ మనం ఏం చేస్తామంటే కారణాలు ఏవో చెప్తాం. నాకు ఇంటికాడ జాబ్ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. మళ్ళీ మార్పులు రావాలి. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు అద్భుతంగా, ఓ గంట కూర్చొని నాకు ఇవన్నీ రావట్లేదంటే రావు. రైట్. ప్రపంచంలో ఉన్న మహామాయ నుండి బయటపడడానికి ఈ మహాయాగానికి రావాలి అని చెప్తున్నారు మీరు. 100% సార్. మాయ, సారీ ఫర్ ఇంటరప్ట్, మాయ ఏం చెప్తుంది తెలుసా సార్? నా పిల్లానికి బాలేదు సార్, సార్ నా కొడుకు బాలేదు సార్, సార్ ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి సార్, సార్ ఇంటికాడ బంధువులు వచ్చారు సార్, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎమర్జెన్సీ వర్క్స్ అన్ని పడ్డాయి సార్, సార్ మా పేరెంట్స్ బాలేదు సార్, సార్ నా కారు బాలేదు సార్, సార్ ఇంకో విచిత్రమైన రావాల్సిన డబ్బులు రావాలి. నిన్న ఒకడు ఫోన్ చేశాడు, నాకు కొత్త బట్టలు లేవు కదా, ఎందుకు రావాలని ఆలోచిస్తున్నాను ఫోన్ చేశాడు నాకు. బట్టలు లేవు, వీడికి మాయ మామూలుగా తన్నట్లేదురా అనుకున్నాను. అంటే ఫ్రంటే కాదు బ్యాగ్ కూడా తంతుంది వీడికి అనుకున్నాను. అంటే చెప్తున్నా పాపం వాడు తప్పు లేదు, మాయ యొక్క గొప్పతనం చెప్తున్నా. దట్ మీన్స్ మాయ నథింగ్ బట్ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగటివ్ ప్రోగ్రామ్స్, వెనకాల బ్యాక్ మనం చేసుకున్న ప్రారంభ కర్మ వెనక్కి లాగుతూ ఉంటుంది. మన కర్మ లాగుతుంది వెళ్ళనివ్వకుండా. ఆ లాగుతుందన్న విషయం మనం గుర్తించుకో. అందుకనే ఈ వీడియో సార్ ముఖ్యంగా కాదు, లేకపోతే కొత్త బట్టలకు ధ్యానమాచక్ర శబ్దత ఉందండి అసలు. ఇలాంటి సబ్ కాన్షియస్ మైండ్ చేసే మ్యాజిక్ల నుండి మనం గుర్తుపట్టి ఈసారి డిసైడ్ కావాలి సార్. ఏమని డిసైడ్ కావాలంటే ఈ 11 రోజులు నా ఆత్మకు సంబంధించి నేను టైం పెట్టుకుంటాను. ఏదైనా ఉండండి 365 రోజులలో 11 రోజులు పక్కన పెడితే ఏమైతే సార్, మిగిలిన మొత్తం జీవితానికి కావాల్సిన అంశాలన్నీ శక్తితోన మనం వాటిని ఈజీగా డీల్ చేయగలుగుతాం. అంటే మిగతా వాటికంటే కుటుంబంలో సఖ్యత కోసం, ఉద్యోగంలో ఉన్నతి కోసం కావాల్సిన వాటిని క్రియేట్ చేసుకోవడానికి అందుతాయి. మీ సంకల్పాలు నెరవేరాలంటే ఇప్పుడు సార్ మనకు పెళ్లి కావాలంటే బలం లేదు నాయన, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళి రా అంటారు. అలాగే ఇక్కడ మహాయోగులు, హిమాలయాల నుంచి యోగులు వస్తున్నారు, ఎంతో మంది గురువులు జీవితాలను ధ్యాన సాధన కోసమే కేటాయించినటువంటి మహామహులు ఇక్కడికి వస్తున్నారు. నెక్స్ట్ ఉదయం పూట 3 గంటల పాటు లైవ్ మ్యూజిక్ తోన అఖండ ధ్యానం జరుగుతుంది. ఆడ ఊరికే కూర్చొని నిద్రపోయినా పర్లేదు సార్. మనము పచ్చి కట్టెలు లాంటి వాళ్ళం. అక్కడ ఎన్నో ఒట్టి కట్టెలతోన ఒక అద్భుతమైన మంట మండుతుంది, దాంట్లో పడేస్తే బూడిదగా అయిపోతుంది. మన కర్మలన్నీ అలవోకగా దగ్ధం చేసుకొని ఆత్మస్థాయిలో ఎన్నో బ్లాక్స్ అడ్డంకులు ఉంటాయి. చాలామంది అనుకుంటారు నేను సాధన చేస్తేనే ఎదుగుతానని. కాదు, గురువుల సమక్షంలో ఉండడం అవసరము, గురువుల కృప అవసరం, ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక్క ధ్యానమా చక్రంలో పత్రిజీ ఏర్పాటు చేస్తాడు. నా ప్రాక్టికల్ అనుభవం ఏంటంటే నాకు ఎన్నో సమస్యలు వచ్చి ప్రతి ఒక్కరికి వస్తాయి. ధ్యానమాయాగం 11 రోజుల పాటు నేను నిర్ణయం తీసుకుంటాను సార్, అక్కడే ఉంటుంది, బయటకు కూడా వెళ్ళకుండి, కడతాలు కూడా వెళ్ళకుంటాయి. అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నేను అక్కడ ఉండేవాడిని. తర్వాత నా లైఫ్లో ధ్యానమాచక్రం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పులకు సంబంధించి కానీ, ఆరోగ్యం సంబంధించింది కానీ, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కానీ జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఉన్న సమస్యలు ఉన్నా మీ పిల్లల్ని తీసుకొని చక్కగా ఎక్కడ ₹1 లేదు, ఏం లేదు, అందరు పండగ ఒక సెలబ్రేషన్. వచ్చిపోవడానికి వాళ్ళ బస్సు ఖర్చులు పెట్టుకొని వస్తే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 31 వరకు అద్భుతంగా జరుగుతుంది. పండగలాగా చేసుకోవాలి. సో కర్మ ప్రక్షాళన చేసుకోవాలనుకున్న వారు అయ్యో ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అర్థం కాకుండా ఏం కర్మ చేశానో అని తల బాదుకునే ప్రతి ఒక్కరు వస్తే ఆ కర్మ ప్రక్షాళన జరిగి అద్భుతంగా ఉంటారు అని చెప్తున్నారు. సార్ 3 లాభాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, భౌతికంగా మీకు కోరికలు ఉన్నాయి, ఇల్లు కట్టాలనుకుంటున్నారు, జాబ్ రావాలనుకుంటున్నారు, ఆరోగ్యం మంచిగా కావాలనుకుంటున్నారు. వాటన్నిటికీ ఏం కావాలి? శక్తి కావాలి. ఇంటికాడ శక్తి లేదు, ఈడ ఉంది, దీనివల్ల బెస్ట్ వస్తుంది. 2, కర్మలు ఉన్నాయి, కర్మలు క్లియర్ అవుతాయి. ఎట్లయితుంది కర్మలు ఎట్లా క్లియర్ అవుతాయి సార్ ధ్యానమా చక్రంలో అంటే,
ఎంతో అద్భుతమైన సేవ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. యోగులను తయారు చేసే ఒక యజ్ఞం యొక్క ఫలితము అందరికీ అందించబడుతుంది. సో ఇది రెండవది. మూడవది అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆత్మ యొక్క ఎదుగుదలలో మన సాధనలో మాయ అనేది అడ్డం వచ్చి అడ్డంకులు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కూర్చొని 11 రోజుల పాటు మనం అక్కడ ఉంటే ఆ యొక్క సాధనలో వచ్చే అడ్డంకులన్నీ అక్కడికి వచ్చే పరమ గురువుల టీము, ఆస్ట్రల్ మాస్టర్లు, ఈ భౌతిక రూప శరీరంతో ఉన్న గురువులు, హిమాలయాల్లోంచి ఎంతోమంది పత్రిక చెప్పారు. ఎవరెవరో శరీరాలను ఉపయోగించుకొని ఈ 11 రోజుల పాటు వచ్చి అక్కడ ఉంటారంట. మన పక్కనే మహావతార్ బాబాజీ కూర్చోవచ్చు. ఫిజికల్ బాడీ వేరే వాళ్ళది ఉండొచ్చు. ఎందుకు అలా జరిగింది క్లియర్గా. ఒక యోగి ఆత్మకథలో మహావతార్ బాబాజీ వచ్చి పరమహంస వివేకానంద పక్కన కూర్చున్నాడు. ఆ విషయం ఆయనకు తెలీదు, ఇన్స్పైర్ చేసిపోయిండు. లాయరు మాషాలు చెప్తా ఆయనకు. చూడండి, అలాంటి అద్భుతాలన్నీ జరగగలిగే ఒక వేదిక కైలాసపురి కర్తాలం జరుగుతుంది పత్రిజీ ధ్యాన మహాయాగ్. వండర్ఫుల్. సో ఆనంద్ గారు చెప్పండి, ఇంత బిజీ ప్రపంచంలో మీరు ఆత్మజ్ఞానము అంటున్నారు కదా, సో దానికంటే ఆత్మజ్ఞానం కావాలనుకున్న వాళ్ళే రావాలా? ఈ బిజీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు రావడానికి, ఆ మాయను జయించడానికి అసలు ఏం చేయాలి? ఫస్ట్ అది చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతన్నా బిజీ ఉండు సార్, ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఫస్ట్ మనం మనుషులో అన్న విషయం గుర్తుండాలి. దేనికి బిజీ చెప్పండి? రోగాలు తొందరగా తెచ్చుకొని సావడానికి బిజీ? దేనికి బిజీ? తినడం కూడా ప్రశాంతంగా లేకోకుండా తినే తిండిగా బిజీ? దేనికి బిజీ? మొత్తానికి ప్రాపంచికత, ఆధ్యాత్మికత అన్నవి రెండు లేవు. ఉన్నది ఒకటే. అర్థం కావడం కోసం ఊరికి విభజించామంతే. అది మన వాళ్ళు చెప్పేది అర్థం కావడం కోసం విభజించి చెప్పారంతే. ఏదైనా ఈ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేటువంటి ఏ మనిషికైనా సరే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది సార్. ఉదాహరణకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లియర్ అవుతాయి. పెళ్ళి కావట్లేదు, క్లియర్ అవుతాయి. ఏదో రోగాలు ఉన్నాయి, క్లియర్ అవుతాయి. దేనికైనా కావాల్సింది శక్తే. ఇందాక రాము గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఓకే, అయ్యా నీకు బలం లేదయ్యా, లగ్న బలం లేదు, లేకపోతే నీకు ఆరోగ్య బలం లేదు, ఇట్లా బలం లేదు అంటుంటారు. బలం కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నువ్వు ఒక్కడిగా చేస్తే వచ్చే శక్తికి, అక్కడ సామూహికంగా చేస్తే వచ్చే శక్తికి చాలా తేడా ఉంది. నువ్వు ఇక్కడ ధ్యానం చేస్తే వచ్చే శక్తి నీకు ఈరోజు ఒకరోజు, కానీ అక్కడ ఒకరోజు ధ్యానం చేస్తే సంవత్సరానికి కావాల్సిన శక్తి వస్తుంది ఒక రోజుకు. అంటే 11 రోజులు నువ్వు ధ్యానం చేస్తున్నావు, 11 సంవత్సరాల శక్తి ఒకటే ప్లేస్లో పొందేటువంటి ఏకైక మహాయాగమే పత్రిజీ ధ్యాన మహాయాగం. వాహ్, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ లోపల ఒక శక్తి ఉంది. ఓకే, ఈ ముక్కు నోరు రెండింటిని ఒక 5 నిమిషాలు టైట్ చేసేస్తే ఈ లోపల ఉన్న శక్తి బయటికి పోతుందన్నది ఈ భూమి మీద చిన్నపిల్లడితో సహా తెలుసా తెలీదా? 100% తెలుసు. లోపల ఒక శక్తి ఉంది అన్నది తెలుసు కదా. శవం మాట్లాడలేదు, నేను బతికున్నా కాబట్టి మాట్లాడుతున్నా, రైట్? ఈ శక్తి చనిపోయిన తర్వాత బయటికి వెళ్తాదని కూడా తెలుసా తెలీదా? 100% అందరికి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నప్పుడు తెలియకపోయినా పోయినప్పుడు పోయిందని మాత్రం తెలుస్తుంది. పుట్టుకతో కొంతమంది పిల్లలు చచ్చిపోయి పుడతారు, అవునా? అరే చచ్చిపోయాడు రా, ప్రాణం లేదు ఈ బిడ్డకంటారు. పుట్టిన బిడ్డ ఏడుస్తాడు, అరే బిడ్డ పుట్టిందిరా. బిడ్డ పుట్టడం ఏంటి? ఆత్మ ఆ శరీరంలోకి వచ్చేసింది, రైట్? ఓకే, శరీరం వచ్చింది అని చెప్తున్నారు, ఈ శరీరంలోకి ఆత్మ వచ్చిందని చెప్తున్నారు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ పోయిందని కూడా చెప్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుందని మాత్రం ఆలోచించరు ఎవరు. ఓకే, దానికి ఒక ప్రణాళిక ఉంది. నేను స్టూడియోకి వచ్చా, ఇప్పుడు తిరిగి ఈ స్టూడియో తర్వాత నాకు క్లాస్ ఉంది ఎస్ఆర్ నగర్లో, గురుస్థాన్లో క్లాస్కి వెళ్తా నేను. ఓకే, ఇక్కడ ఉండను కదా, ఇక్కడికి దేనికోసం వచ్చా? ఇంటర్వ్యూ ఉంది, వచ్చా నేను. నా పని లేకపోతే నేను ఎందుకు వస్తా? అట్లానే నేను నా ఇంటి దగ్గర నుంచి ఈ ఆఫీస్కు రావడానికే ఒక కారణం ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ గురుస్థాన్కు పోవడానికి అక్కడ క్లాస్ చెప్పాలనే ఒక కారణం ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు రావడానికి ఒక కారణం ఉన్నప్పుడు ఉన్నత లోకాల్లోంచి ఒక ఆత్మ ఈ శరీరంలోకి వస్తుందంటే కారణం ఉంటుందా ఉండదా? 100%. ఏంటి కారణం? ఆ ఆత్మ యొక్క స్థాయిని బట్టి దాని కారణం ఆధారపడి ఉంటుంది. అది తెలిస్తే జీవితం ఒకలా ఉంటుంది, తెలియకపోతే జీవితం ఒకలా ఉంటుంది. ఎవరికైతే తన పర్పస్ తెలియదో, గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే
ఈ ఆత్మ ఎందుకు వచ్చిందో ఆ పర్పస్ ఏ వ్యక్తికైతే తెలియదో ఆ వ్యక్తికి రోగాలు ఉంటాయి, ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ వ్యక్తికి కుటుంబ కలహాలు ఉంటాయి, అన్ని రకాల జంజాటకాలన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయో తెలుసా? పర్పస్ ఏంటో తెలియదు ఇక్కడ. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకు వచ్చామో తెలియదు కాబట్టి చేయకూడని అన్ని చేస్తున్నాం ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే తన పర్పస్ తెలియదో ఆ పనులు కాకుండా, దానికి రిలేటెడ్ పనులు కాకుండా అన్ని గందరగోళమైన పనులు చేసుకుంటూ పోతూ ఉంటుంది ఆ మనస్సు. చేయాల్సినవి కాకుండా చేయకూడని అన్ని చేస్తూ ఉంటుంది. రైట్. ఏం తినాలో కాకుండా ఏం తినకూడదో కూడా చేస్తూ ఉంటుంది అది. రైట్. సో మొత్తం కకావికలమైపోయి ఉంటుంది. మీకు ఆ మనస్సును న్యూట్రల్ చేసి నీ పర్పస్ నీకు రియలైజేషన్ తెప్పించేటువంటి ఏకైక మహాయాగమే పత్రిజీ ధ్యాన మహాయాగం. వా, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాను నేను, అది తెలుసుకుంటే ఈ మాయలు ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాం. ఇప్పుడు నేను ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను అని నాకు తెలియకపోతే ఏమవుతుంది? పోయి వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతుంటా, దేనికి వచ్చానో తెలియదు, ఆ పైన అన్నం పెడతారు కదా తింటా. ఓకే, ఎందుకోసం వచ్చామో తెలిస్తే ఒకలా ఉంటుంది, తెలియకపోతే జీవితం ఒకలా ఉంటుంది. ఓకే, నీ చేతికి మీకు డ్రైవింగ్ చేయడం వచ్చా? ఏం డ్రైవ్ చేస్తారు? టూ వీలర్, ఫోర్ వీలర్ కూడా చేస్తారు. ఒకవేళ ట్రైన్ నుంచి డ్రైవింగ్ చేయమంటే చేస్తారా? ట్రైన్ బోగిలు అని పోతాయి. ఒకవేళ ఏరోప్లేన్ నుంచి మిమ్మల్ని డ్రైవింగ్ చేయమంటే చేస్తారా? అంతే. ఎక్కిన వాళ్ళందరూ పైన ఉంటారు, కిందికి రారుగా. అంటే ఒక వస్తువును నువ్వు డ్రైవ్ చేయడానికి నీకు డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి, ట్రైనింగ్. అలాంటిది ఇంత పెద్ద శరీరం, ఎన్నో సంవత్సరాలు ఉన్నత లోకాల్లో వెయిట్ చేసి ఈ శరీరంలోకి వస్తాం. ఈ లోపల ఉన్న ఆత్మ ఏం చేయాలో దాన్ని తెలుసుకోవడానికి దానికి ఒకంటూ లెర్నింగ్ ఉండదా? దానికంటూ పద్ధతి ఉండదా? 100% ఉంటుంది. వావ్. ఆ పద్ధతిని పత్రిజీ ధ్యాన మహాయాగం నేర్పిస్తుంది. రైట్. అక్కడ కొన్ని నీ జన్మలో పుట్టినప్పటి నుంచి చివరి బ్రెత్ వరకు ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు జీవిస్తావో ఆ అన్ని సంవత్సరాల్లో ధ్యానం చేస్తే నీకు ఎంతైతే శక్తి వస్తుందో, ఎంతైతే జ్ఞానం వస్తుందో, ఒక్క పత్రిజీ ధ్యాన మహాయాగం అటెండ్ అయితే చాలా అవన్నీ వచ్చేస్తాయి. అంతటి మహాయజ్ఞం ఇక్కడ జరగబోయేది. కాబట్టి మనస్సు ఈ యాగానికి రాకుండా అనేక రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటుంది. మనస్సు ప్రేరణ చేస్తూ ఉంటుంది, అరే బై మనం ఎందుకు వెళ్ళాలి, అంతెందుకు. నాన్ మెడిటేటర్స్ అనేది పక్కన పెడదాం, మెడిటేటర్స్ని తీసుకో. ఇప్పుడు కొంతమంది అంటారు, అరే మాకు ఇక్కడ పెద్ద పిరమిడ్ కడుతున్నాం మేము, పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఫండ్ పంపిస్తే మా పిరమిడ్ ఎట్లా నడవాలా? ఇది ఫియర్ బేస్డ్ కాన్సెప్ట్. ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు భయం ఉంది అంటే, ఎంత భయం ఉంటే నీలో అంత అజ్ఞానం కూరుకుపోయిందని అర్థం. అజ్ఞానం నుండి భయం. నీకు అజ్ఞానము, మూర్ఖత్వము లోపల శివతాండవం చేస్తుందని అర్థం. లేకపోతే డబ్బు అనేది ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తుంది. అది లక్ష్మీ తల్లి నేచర్ అది. ఈ పిరమిడ్ కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి, ఎందుకు రావు? కొంతమంది ఏమంటారు, ఇక్కడ పిరమిడ్కు డబ్బులు కావాలి కదా, మనం పత్రిజీ ధ్యాన మహాయాగానికి డబ్బులు పంపిస్తే ఈ పిరమిడ్ ఎట్లా అవుతుంది? డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్స్ ఎలా అవుతాయి? ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది? ఇదంతా మనసు యొక్క జంజాటకం. ఇది మనస్సు చేసేటువంటి విపరీతమైనటువంటి పని అది. కాబట్టి మనసు యొక్క ఛాయల్లో ఉండకూడదు. 2, పత్రిజీ లేరు కదా, మనం ఎందుకు వెళ్ళాలి పత్రిజీ ధ్యాన మహాయాగానికి? అసలు పత్రిజీ లేరు కదా అనే మాట నీ నోట్లో నుంచి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పిరమిడ్ మాస్టర్ అవుతావా? నువ్వు మనిషివే కాదు, ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ తర్వాత సంగతి. పత్రిజీ శరీరంలో ఉంటేనే పత్రిజీ. ఆత్మ అనేటువంటి స్థితి గురించి మనం ఏమర్థం చేసుకున్నాం, ఎక్కడున్నాం, మనము ఎక్కడికి వెళ్తున్నాం? మనిషి శరీరంలో ఉండాలా? ఈరోజు భగవాన్ రజనీష్ ఉన్నాడు, శరీరంలో ఉన్నాడా? రాంపా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడా? కానీ జ్ఞానం అపారంగా ఫ్లో అయితేనే ఉంది. మరి ఇంతమంది భూమండలం మీద మాస్టర్లు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ శరీరంలో ఉన్నారా? వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడా శరీరంతో బయట? జీవ సమాధిలో ఉన్నాడు. సిద్ధయ్య ఉన్నాడా? ఎవరున్నారు? మూర్ఖత్వానికి, అజ్ఞానానికి పరాకాష్ట అన్నమాట. మాయ అనేది ఎంత గొప్పదంటే, సాధన చేయని వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఆ వ్యక్తి సాధన చేయలేదు కాబట్టి ఏం తెలియదు, నో ప్రాబ్లం. సాధన చేసే వాళ్ళని కూడా ఒక ఆట ఆడుకుంటుంది అది, మాయ అనేది. లేకపోతే ఏమన్నా మీనింగ్ ఉందండి? అరే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఇన్ని లక్షల మంది భోజనం చేస్తారు, మరి అక్కడ వాళ్ళకి భోజనానికి వసతులు ఉండాలన్నా వద్దా? ఫ్రీ అకామిడేషన్ ఇస్తాం మనం,
అకామిడేషన్ డబ్బులు అవుతాయా అవ్వవా? ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ఫ్రీగా ఇస్తున్నాము, నాకు ఫ్రీగా ఇస్తున్నారా అంటే ఆ డబ్బులు ఎవరో ఒకరు పెడుతున్నట్టే. పెట్టాలి కదా. నీకు రామ్కి ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నా అంటే ఆనందం ఎవరో పెడుతున్నట్టే లెక్క. సో కాల్డ్ మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగానికి డబ్బులు రాకుండా కూడా అడ్డుపడేటోళ్ళు ఉన్నారు. అంత గొప్ప మహానుభావులు ఉన్నారు. అంటే వాళ్ళ మిస్టేక్ కాదు, ఇది మాయ యొక్క అద్భుతం చెప్తున్నా నేను. మాయ విశ్వామిత్రుడినే ఊగిసలాడించింది ఇట్లా, అర్థమైందా? 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడికే దిక్కు లేదు. వాళ్ళకు ఏమైనా దిక్కుంటుందా? ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ అంటే, ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, మాయా దీన్ని మనం అర్థం చేసుకోకపోతే ఆట ఆడుకుంటుంది అది. ఎంతసేపు ఈగో లెవెల్లో కొట్టుకుపోతూ ఉంటుంది అది. అరే భయ్, నువ్వు నేనే, ఇక్కడ ఉన్నది నేను నువ్వే, రెండు ఒకటే, ఇవి రెండంటూ సపరేట్గా లేవు, ఉన్నదంతా ఒకటే, పరస్పరం సహాయ సహకారాలు చేసుకోవడానికి వచ్చాం. పత్రిజీ ఒకసారి గ్రేటెస్ట్గా చెప్పారు ఒక విషయాన్ని. ఎంత అద్భుతంగా చెప్పారంటే, పైలోకాల్లోనంట సార్ చెప్పారు ఈ విషయాన్ని. పైలోకాల్లో ఒప్పందాలు చేసుకుంటారంట. ఏం ఒప్పందం అది? ఇప్పుడు రాము నేను ఈ భూమి మీదకి వస్తున్నాం, మనం ముగ్గురం కలిసి వస్తున్నాం. ఓకే, మీరు ఎంఎల్ రాము, ఈయన ఓయూ రాము అనుకుందాం. రాము ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. ఓకే, మన ముగ్గురం భూమి మీదకి వస్తున్నాం. ఆత్మస్థాయిలో మన ముగ్గురం అంట ఏం చెప్పుకుంటాం? ఎంఎల్ రాము గారు, మీరు కనుక ఫస్ట్ ధ్యానం నేర్చుకుంటే ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇద్దరిని ధ్యానంలోకి తీసుకురండి. ఓకే, మీ ఇద్దరు నాతో ఏం చెప్తారు? ఆనంద్ అంతా బాగానే ఉంది, నేను కనుక వస్తే మిమ్మల్ని ఇద్దరిని తీసుకొస్తా, నువ్వు కనుక ఫస్ట్ ధ్యానంలోకి వస్తే మమ్మల్ని మా ఇద్దరిని తీసుకురా. ఒకవేళ ఓయూ రాము తనతో చెప్తాం, నువ్వు కనుక ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినావు అనుకో, ఏదో ఒకటి చేయరా బై, ఏదో ఒకటి చేయి, కానీ మమ్మల్ని ఇద్దరిని మాత్రం ధ్యానంలోకి తీసుకురా. ఇది పైలోకాల్లో ఒప్పందం. మనం ఎందుకు ఇక్కడ ఇంత తపన పడుతుంటాం అంటే, పైలోకాల్లో అగ్రిమెంట్స్ అయి ఉన్నాయి అక్కడ. అది ఎన్నో ఆత్మలతో మనకు అగ్రిమెంట్స్ అయిపోయి ఉన్నాయి. మనం ఒకరికి ధ్యానం చెప్తాం, అరే పత్రిజీ ధ్యానమాయాగానికి రారా అని చెప్తాం. వాడేముంది, పైలోకాల్లో జరిగిన ఇది మర్చిపోయిండు. మనం సాధన చేస్తే గుర్తొచ్చింది, సాధన చేస్తే మనకు గుర్తొచ్చింది, మనకు ఎరుకలో ఉంది, కానీ ఎదుటోడికి ఎరుకలో లేదే. ఇప్పుడు ప్రాబ్లం అంతేమి, అవతలోడికి కూడా ఎరుకలో ఉంటే ప్రాబ్లం లేదు, అవతలోడికి ఎరుకలో లేదు. కానీ మన పరిస్థితి ఏంటి చెప్పాలి. ఇప్పుడు మగధీర సినిమాలో హీరోకు గుర్తొచ్చింది గతం అంతా, హీరోయిన్ గుర్తు రావట్లేదే. ఇప్పుడు ప్రాబ్లం అది. హీరోయిన్ గుర్తు చేసేదాకా ఏమి కథ ముందుకెళ్ళాలి, నిజం అనుకుంటా. వాడు హీరో చెప్తానే ఉంటాడు, మనం ఇది అని చెప్తానే ఉంటాడు. ఈ అమ్మాయికి అర్థం కాదు. ఓకే, ఇక్కడ మన ఒప్పందాలు ఉన్నాయి. పత్రిజీ ఒక వ్యక్తి ఇన్ని కోట్ల ఆత్మల్ని ప్రభావితం చేశాడు. ఈరోజు పిఎంసి ద్వారా కొన్ని కోట్ల మందికి ధ్యానం ప్రతిరోజు తెలుస్తోంది. ప్రతిరోజు 24 గంటలు జ్ఞానం వింటున్నారు పిఎంసి ద్వారా. ఇన్ని కోట్ల ఆత్మలతో ఒప్పందం జరిగింది. అందుకే ఈ యాగం జరపబడుతోంది. కాబట్టి సిల్లీ రీజన్స్ చెప్తూ, ఫియర్ బేస్డ్ కాన్సెప్ట్తో బతుకుతూ, ఇలా కాకుండా ఒక ఆత్మ నిజంగా ఆత్మస్థితిలో గనక ఉండి పనులు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో మనం పనులు చేయాలి. ఈ మాయ నుంచి బయటికి రావాలి. నీ లోపల ఫియర్ ఉందా? నువ్వు ఆత్మస్థితిలో లేవు. నీ లోపల అనుమానం ఉందా? నువ్వు ఆత్మస్థితిలో లేవు. నీ లోపల యాంగ్జైటీ ఉందా? నువ్వు ఆత్మస్థితిలో లేవు. నీ లోపల ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా నీ ఆత్మస్థితిలో లేవు. నీ లోపల ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా నువ్వు ఆత్మస్థితిలో లేవు. అదంతా మనస్సు. ఈ మనస్సును అధిగమించి నీ యొక్క ఆత్మస్థితిలో నువ్వు వర్క్ చేయాలి. అప్పుడే నువ్వు ట్రూత్ని పట్టుకోగలవు. అటువంటి ట్రూత్ని నీకు ఎక్స్పీరియన్స్ చేపించేదే పత్రిజీ ధ్యాన మహాయాగం. అంతటి మహా అద్భుతం ఈ భూమి మీద జరగబోతోంది. ఏ ఆత్మకు చిన్న ఎరుక తగిలినా పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటారు. మీరు ఇందాక చెప్పిన మగధీర సినిమా చెప్పారుగా, జస్ట్ ఒక వేలు తగిలితే అర్థమైపోతుంది ఇద్దరి స్టోరీ అంతే. మీరు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఒక్క సెకండ్ గాలి తగిలితే చాలు ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది. మగధీరాలో ఇట్లా ఫింగర్ టచ్ కాగానే గతం గుర్తొచ్చినట్టు మనకు అక్కడికి వచ్చి ఆ గాలి తీసుకుంటే అక్కడ అడుగు పెడితే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా దాదాపు 100 మంది పైన ఎంప్లాయీస్ తో పని చేయిస్తుంటా నేను. రైట్, అన్ని చూస్తుంటా, వర్క్స్ అన్ని చూస్తూ ఉంటా. ఇక్కడ ఇలా ఉంటా. అదే పత్రిజీ ధ్యాన మహాయాగం పోతే లెట్రిన్లు నేను క్లీన్ చేసా గతంలో. లెట్రిన్లు క్లీన్ చేస్తా, బాత్రూమ్స్ క్లీన్ చేస్తా, అన్నం వడ్డిస్తా, కసు ఊడుస్తా,
తడిబట్ట పెడతా, డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే చేస్తా, మనం స్టాల్ పెడతాం ప్రతి సంవత్సరం, స్టాల్లో ఏమైనా బ్యానర్లు ఏమైనా అతికిచ్చేది చేసేది పని ఉండేది అన్నీ చేస్తాం, విల్లాలు క్లీన్ లేవంటే మనమే చేసుకుంటాం. సో ఎక్కడ మనసుని యాక్టివేట్ చేయనివ్వను. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ రోల్లో ఇక్కడ ఉంటుంది పాత్ర, అక్కడ పోతే నేను పాత్ర మార్చేస్తాం. అక్కడ అంతా మనమే, అందరం అంతా మనమే. సో ఎప్పటి నుంచో ఉండి పత్రిజీ ఉన్నప్పుడు చేసాం, ఇక ఎందుకు అంటే ఎందుకు రావాలి అనేది అద్భుతంగా చెప్పారు మీరు సార్. ఆ మాయలో ఉన్నాం. పత్రిజీ భౌతికంగా లేరు, శరీరం లేదు, కానీ పత్రిజీ అక్కడ ఉన్నారు. ఆయన నేను దానికి 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి, నేను చెప్పమంటే చెప్తా. ఒకటి పత్రిజీ ఫిలిమ్స్. ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని నడిపేయాలంటే మినిమం టైం పడుతుంది. ఒక విజయభాస్కర్ రెడ్డి సారు, ఒక హనుమంతరాజు గారు, ఒక మారం శివప్రసాద్ గారు, ఒక బాలకృష్ణ సారు, ఒక నవకాంత్, ఒక నేను, ఎంతమంది అండి మొత్తం? 6 మంది. జస్ట్ 6 పీపుల్. వెంకట్ డైరెక్షన్ 7 పీపుల్ తీసుకుంటే ఈరోజు పత్రిజీ ఫిలిమ్స్ 21వ తేదీ 22వ తేదీ మనం చూడబోతున్నాం. మూవీస్ ఇది ఆషామాషి కాదు. లాస్ట్ మినిట్లో జేకే భారవి గారు యాడ్ అయ్యారు. జేకే భారవి సార్ లాస్ట్ మినిట్లో యాడ్ అయ్యారు. పత్రిజీ దగ్గరుండి చేయించుకుంటున్నాడు అన్నదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. 100% ట్రూ. వీ డూ బిలీవ్ దట్. ఇప్పుడు ఓషో మూవీ తీద్దామని, ఎంతోమంది గురువుల మూవీ తీద్దామని రిచెస్ట్ పీపుల్ దాదాపు మనం విన్నప్పటి నుంచి ఒక 6-7 సంవత్సరాల నుంచి వినబడుతుంది. అవును, స్టోరీ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, డబ్బులు రెడీ, ముందుకెళ్ళట్లా. బట్ మనం లాస్ట్ ఇయరే ఒక ప్రపోజల్ వచ్చింది, విత్ ఇన్ నో టైంలో అది రావడం అనేది గ్రేట్. అది ఒకటి. ఇంకేం రెండు శాకాహార ర్యాలీలు లాస్ట్ ఇయర్ చార్మినార్ శాకాహార ర్యాలీ, పూలా సార్ కానీ, ధూళిపూడి సార్ కానీ, లక్ష్మీ మేడం కానీ, నేరేడుమెట్టి కృష్ణారెడ్డి గారు కానీ, మన మీర్పేట వెంకటేశ్వరరావు గారు కానీ, వాళ్ళ టీం చేసినటువంటి వర్క్ అది మామూలుగా ఉండదు. అది ఎంత అద్భుతం. అది సార్ ఉంటే ఎట్లా జరుగుతుందో అట్లే జరుగుతుంది, ఇంకా అంతకన్నా అద్భుతంగానే చేస్తున్నారు. అంతే, ఎనర్జీ రూపంలో ఉన్నారు, జరిపిస్తున్నారు. 3 ఎక్కడ క్లాసెస్ చూడు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో చెప్పనలే కాదు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ చూసుకున్నా ముందు కంటే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. కారణం ఏంటంటే ఆయన శక్తి శివతాండవం చేస్తుంది ఇక్కడ. నీకు చూసే శక్తి లేదు కాబట్టి నువ్వు భౌతికంగా ఉంటేనే చూడగలవు, నువ్వు ఎనర్జీ పరంగా నువ్వు చూడలేవు కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు. పత్రిజీ ఉన్నప్పుడు కాదు నువ్వు ధ్యాన మహాయాగానికి రావాల్సింది. పత్రిజీ లేనప్పుడు మన బాధ్యత ఎక్కువ ఉంటుంది. పత్రిజీ ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు, నువ్వేంది చూసుకునేది? పత్రిజీ లేనప్పుడు మన బాధ్యత అక్కడ ఉండి, ఆయన ఉండి ఏం చేస్తాడో ఆ పనులన్నీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనం ఉండి చేయాలి. అది మన బాధ్యత, అది గురుతర బాధ్యత. సార్ లేడు, నాకేం పని అడిగి రావాలంటే నీ మూర్ఖత్వానికి, నీ అజ్ఞానానికి పరాకాష్ట. అది బాధ్యత ఎప్పుడు విస్మరించకూడదు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సారు. నేనేదో అనంతపురం జిల్లాలో పని మీద వెళ్తే అక్కడ హరి అని ఉంటాడు, సీనియర్ మాస్టర్. ఆయన కలవడానికి వెళ్ళాను. సార్ ఏంటి సార్ అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మన వాళ్ళు ఎవరు నిలబడుతున్నారంటే, ఆనంద్ ఒక్కరు నిలబడ్డం లేదు ఆనంద్. దాదాపు 2 ఎంపీలు ఉంటాయి అనంతపురంకి, హిందూపురంకి 2 ఎంపీలు ఉంటాయి, 13 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అనంతపురం జిల్లాలో, అంటే కాన్స్టిట్యున్సీలు. 3 రోజుల టైం ఉంది. వెంటనే పత్రి సార్ యూరోప్ టూర్లో ఉంటే సాయికుమార్ రెడ్డి సార్ ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒకరు కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయట్లేదు సార్, మన కర్నూలు తర్వాత అనంతపురం అంత పెద్దది కదా సార్, మనకు 2వ ప్లేస్ అది, ఇక్కడ నుంచి ఎవరు పని చేయట్లేదు సార్ అంటే, అంతా విన్నాడు నేను చెప్పిందంతా. సార్ లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఉన్నావు కదా అన్నాడు సారు. నాకు వెన్నులో వణుకొచ్చేసింది. నేను ఉన్నాడు ఏంది, నేనేదో పని మీద వచ్చినా మళ్ళీ హైదరాబాద్ పోవాలి కదా అని నేనంటుంటే, సార్ ఏమన్నాడు తెలుసా? అన్ని విని, బాధ్యత అనేది నేను ఇస్తే నీకు వచ్చేది కాదు బాధ్యత. బాధ్యత అంటే నువ్వు ఫీల్ అవ్వాలి, నువ్వు ఏం చేయాలో ఈ సమయంలో అది చేయగలగడమే నీ బాధ్యత అని చెప్పాడు. వెంటనే తిరుపతి నుంచి శివప్రసాద్ సార్ని పిలిపించాము. మరుసటి రోజు అంటే ఇంకా 2 రోజుల టైం ఉంది. 7 మంది ఎమ్మెల్యేలను నిల్చోబెట్టా, నేను హిందూపురం ఎంపీగా, అనంతపురం ఎంపీగా పవన్ నిల్చోబెట్టి మొత్తం 9 మందిని పోటీ చేసి దాదాపు 10 లక్షల రూపాయలు రంగనాథ్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అప్పుడు రూపాయి కూడా లేదు నా దగ్గర. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే బాధ్యత అనేది, సార్ లేడు అక్కడ అనంతపురంలో, సార్ ఎక్కడున్నాడు? యూరోప్లో ఉన్నాడు టూర్లో. తర్వాత వచ్చి పట్టుకొని, నేను ఏదనుకున్నానో అది చేసేసినావు నువ్వు, థ్యాంక్ యూ అని ఇట్లా చేతులు పట్టుకొని చెప్పాడు సార్. ఆ తృప్తి ఇప్పటికీ నేను ఫీల్ అవుతుంటాను లోపల. అంటే నాకు ఓనమాలు కూడా తెలియదు దాంట్లో, కానీ సార్ చెప్పాడు చేసేయాలంతే.
అంటే అక్కడ నేను ఎంత నేర్చుకున్నానో, నా ఆత్మ ఎంత ఎదిగిందో చెప్పనలవి కాదు. పత్రిజీ మనకు అలా దగ్గరుండి అన్ని అవకాశాలు, అన్ని గురుతర బాధ్యతలు మనతో చేయించారు. ఆయన ఒక అద్భుతమైన కర్మ మనతో చేయించారు. కాబట్టి సార్ లేరు కాబట్టి, సార్ ఉన్నప్పుడు కంటే మరింత బాధ్యతతో, మరింత గురుతర బాధ్యతతో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్తున్నా. సో బాధ్యతాయుతంగా ఉంటే ఆటోమేటిక్గా ఎలా జరుగుతుంది, ఒక్క అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు నడిపిస్తారు అనడానికి మీరు మిగతా అంతా పత్రిసారి నడిపిస్తారు. అది సంగతి. మీరు చెప్పండి రామ్ గారు. ఇప్పుడు విశ్వ కళ్యాణము అంటున్నారు ఇందాక, వ్యక్తి కళ్యాణము విశ్వ కళ్యాణం అన్నారు. ఇది వినడానికి బాగానే ఉంది. నిజంగా విశ్వానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఈ కార్యక్రమం? ఇప్పుడు అక్కడ వచ్చేది 1,00,000 మంది వచ్చిండ్రు, రైట్? ఇప్పుడున్న అంటే ఒక టోటల్ ప్రపంచంలో వస్తే 10% కూడా కాదు, 1% కూడా పాయింటే. మరి విశ్వానికి ఎలా ఇది ప్లస్ అవుతుంది అని మీరు అంటున్నారు, చెప్పండి. ఈ ప్రపంచం అంతా కూడా థాట్స్ అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇన్విజిబుల్ వరల్డ్ నుంచి విజిబుల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, సకల శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాగా అర్థమైంది. సో ఈ భూమి మీద 99% ఎవరున్నారు సార్ అంటే జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళ నుంచి రిలీజ్ అయ్యే థాట్స్ అన్నీ కూడా వాళ్ళనే ఇబ్బంది పెడుతుంటాయి. వాళ్ళకే వినాశకరం డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉంది వాళ్ళ మైండ్. వాళ్ళకే మళ్ళీ బయటికి వాళ్ళ పక్కన పెడితే ఎవరికి వాళ్ళకే వినాశకరంగా ఉన్నాయి. సో 24 గంటలు మైండ్ నుంచి మొత్తం డిస్ట్రక్టివ్ అండ్ నెగటివ్ థాట్స్ 99% ఈ భూమి మీద ఉన్న అంటే దాదాపు 810 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరి నుంచి వీళ్ళ మీద లెక్క పెట్టే కొంతమంది నుంచి తప్పించి మొత్తం నెగటివ్ రిలీజ్ అవుతుంది. మరి ఇదంతా ఎక్కడ పోతుంది? ఈ భూమండలం యొక్క మెంటల్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది, మైండ్ ప్లేన్ అంటారు దాన్ని, మనోమయ తలము అంటారు దాన్ని. ఆ తలంలో అవన్నీ సజీవంగా ఉన్నాయి. ఏది ఈ భూమి మీద ఎక్కడికి పోదు. సృష్టిలో శక్తి అనేది వేరే రూపంలోకి మారుతుంది తప్ప శక్తి అనేది ఎక్కడికి డిస్ట్రాయ్ అవ్వదు. కాబట్టి మన నుంచి విడుదలైన ఆలోచనలు, భావాలు కూడా అవి మన నుంచి విడుదలైనట్టుగానే అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఎక్కడో అంటే మన ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PMCలో 100 మంది చేస్తున్నారు ఆలోచనలు. ఈ థాట్స్ అన్ని ఈ బిల్డింగ్ చుట్టుముట్టు ఒక బెలూన్ లాగా ఉంటాయి. ఇదంతా కూడా టార్కమ్ సెరాడారియన్ చక్కగా చెప్పాడు అనమాట. అనిబిసెంట్ కూడా చెప్పింది థాట్ ఫార్మ్స్ అనే బుక్ లో. సో అలాగా ఇదంతా ఈ భూమండలం మొత్తం ఇప్పుడు ఎలా ఉందంటే నెగటివిటీ అంతా థాట్ పొల్యూట్ అయి ఉందన్నమాట. సో మరి ఎలా పోవాలి? మరి ఈ నెగటివిటీ నుంచి ఎవరు మనల్ని కాపాడేదంటే మహా గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమందిని ఒక చోట చేకూర్చి అక్కడ ఒక చక్కటి పాజిటివ్ మిరాక్యులస్ థాట్స్తో కూడుకున్నటువంటి ఒక శక్తివంతమైన యజ్ఞాన్ని క్రియేట్ చేస్తారు. చేసి మనుషుల్లోనే ఇంకో శక్తి కూడా ఉంది, నెగటివ్ను సృష్టించగలదు, మిరాక్యులస్ను సృష్టించగలదు. సో ఇక్కడ ఈ గురువుల ఆధ్వర్యంలో జరిగే కూర్చునే ఈ ధ్యానంలో కొంతమంది గాయత్రి జపం అని చెప్తారు, కొంతమంది యజ్ఞం చేస్తూ ఉంటారు, కొంతమంది ఒక పెద్ద ఉత్సవం చేస్తారు. ఏదైనా సరే సో ఇప్పటి వరకు జరిగినవన్నీ బాహ్యంగా జరిగినాయి. వీటి అన్నిటిని కూడా శక్తి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అయితే ధ్యానంలో ఎక్కువ శక్తి రిలీజ్ అవుతుంది, కొన్ని లక్షల రెట్లు శక్తి రిలీజ్ అవుతుంది. అంటే తన వ్యక్తి నుంచి వస్తుంది కాబట్టి, అంటే వ్యక్తిలో ఉన్న వినాశకరమైన ఆలోచనలన్నిటినీ అద్భుతమైన ఆలోచనలుగా మార్చుకుంటున్నాడు. ఇది ఎట్లుంటుంది అంటే సార్, ఇది మామూలు వ్యక్తులు చేస్తేనేమో ఒక మైండ్ నుంచి రిలీజ్ అవుతుంది నెక్స్ట్. కానీ ధ్యానులు ఏం చేస్తారు? ఆత్మతో కనెక్ట్ అవుతారు కాబట్టి ఆత్మశక్తి ఇక్కడ ఏర్పడుతుంది. ఒక ముగ్గురు కలిసి ఒక చోట విశ్వ కళ్యాణము పక్కోడి గురించి అనే ఆలోచన వచ్చిన వ్యక్తులు ముగ్గురు కలిస్తే చాలు, ఇక్కడ కలిసి ముగ్గురు ఒక గొప్ప శక్తి క్షేత్రం ఏర్పడుతుంది అన్నారు. ఇప్పుడు ఒక పిరమిడ్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇలా ముగ్గురు కలిస్తేనే ఇంత ఏర్పడ్డప్పుడు అక్కడ 1,00,000 మంది మీరే చెప్పారు అన్నప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఈ వెనకాల ఒక పెద్ద కాస్మిక్ గవర్నమెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్లో రెవెన్యూ జనరేట్ అయింది, మరి హైదరాబాద్ వారికి ఉపయోగిస్తున్నాడా అంటే గవర్నమెంట్ అన్ని వింగ్స్కి చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పరమ గురువులు చేసే పని ఏంటంటే ఎక్కడైతే గురువులు ఉండి వాళ్ళ శక్తులను రిలీజ్ చేస్తుంటారో ఆ శక్తిని నెగటివ్ ప్లేస్లలోకి తీసుకెళ్ళి అక్కడున్న నెగటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేస్తారు. చూడండి, మీరు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసిండ్రు, కానీ ఎక్కడో ఉత్తరాఖండ్లో వచ్చే వరదల్ని ఇక్కడ అది ఆపేస్తుంది, నేపాల్లో వచ్చే భూకంపాలని ఆపేస్తుంది, ఉక్రెయిన్లో జరిగేబోయే యుద్ధాన్ని సగంలోనే ఆపేయగలుగుతుంది. అంటే మనం ఇక్కడ కూర్చొని కూర్చున్నామని అనుకుంటున్నాం,
కానీ మన నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని వెనకాల ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్లు ఎక్కడికో తీసుకెళ్ళి చక్కగా అక్కడ న్యూట్రలైజ్ చేసి ఈ భూమండలం మొత్తం కూడా ఒక అద్భుతంగా ముందుకు ఎదగడానికి పనికొస్తుంటుంది. ఎగ్జాంపుల్ సార్, మన కుటుంబంలో నాన్నగారు సంపాదిస్తారు, అందరికీ సమంగా పంచుతారు. సంపాదించిన వ్యక్తే తీసుకోడు కదా. సో ఇక్కడ ధ్యానమా యజ్ఞంలో పాలు పంచుకోవడం వల్ల మనం ఎందుకులో పాలు పంచుకున్నట్లంటే స్వయంగా మనం అభివృద్ధి చెందుతాం. రెండోది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా డైరెక్ట్గా సేవ చేసి అక్కడున్న యోగులకు అందరికీ సేవ చేయొచ్చు. ఇండైరెక్ట్గా అక్కడ 3 గంటలు ధ్యానం చేసి మన నుంచి రిలీజ్ అయిన శక్తిని గురువులందరూ తీసుకెళ్ళి ఈ భూమండలాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ధ్యాన మహాయజ్ఞాల్లో పత్రిసారి చెప్పారు, వేరే లోకాల్లోకి కూడా పనికొచ్చేటంత, అంటే లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి అనమాట. లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్, హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్. ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ లో ఉన్న నెగటివిటీని కూడా క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ ధ్యానుల ద్వారా వచ్చే ఎనర్జీకి ఉంటుంది. సో ధ్యానులకు అంటే లోక కళ్యాణం జరగాలని ఆలోచించిన వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. మనం ఎక్కడో చదివాం, మంచి జరగాలని కోరుకునే ఒక వ్యక్తి 1,00,000 మందితో సమానం అట. అంటే అంత పవర్. నిజంగా సాధన చేస్తే 3 లక్షల మందితో సమానం. సో ఇక్కడ పత్రిజీ గారు ఏం చేస్తున్నారంటే మనలో ఉన్నటువంటి మహాశక్తుల్ని ఒక చోటుకి తీసుకొచ్చి కేంద్రీకరింపజేసి విశ్వ కళ్యాణంలో మనల్ని భాగస్వాములు చేస్తూ మన కర్మను మనకు తెలియకుండానే తీసేయగలుగుతుంది. అంటే విశ్వ కళ్యాణం అంటే మన కళ్యాణమే, మన ఆత్మ మనం పైన ఒప్పందాలు. ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టు మనం ఒప్పందం తీసుకొని వచ్చాం అందరం. అక్కడికి వచ్చే వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళందరం ఈ కాలక్రమంలో ఈ సమయంలో నేను వచ్చింది ఇందుకోసం అని మనకు తెలియదు, తెలియజేయబడుతుంది అనమాట. ఇంకొకటి సార్, ఇందాక సందర్భం వచ్చింది కదా పత్రిజీ లేరు అనే కాన్సెప్ట్. అక్కడ బుద్ధుడు చనిపోయడానికి దగ్గరగా ఒక 10 నిమిషాల టైం ఉంది. ఆనందుని ఒళ్ళో పడుకొని ఉన్నాడు. బుద్ధుని యొక్క మెయిన్ అనుంగు శిష్యుడు, ముఖ్యంగా ఎప్పుడు 24 గంటలు బుద్ధుని పక్కనే ఉండగలిగే ఒక గొప్ప మహాయోగీశ్వరుడు ఎవరంటే ఆనందుడు. ఆయన ఒళ్ళో పండుకొని ఉన్నాడు. బుద్ధుని యొక్క మెయిన్ శిష్యులందరికీ ఎన్లైటన్మెంట్ అయిపోయింది. ఈయన గాలే ఇంకా ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. నాకు ఎన్లైటన్మెంటే కాలేదు, నీ నుంచి నేను వస్తుంది అనుకున్నా, అందరికన్నా ఎక్కువ నీతోనే ఉన్నా ఫిజికల్గా, కానీ నాకు మాత్రమే రాలేదు, వాళ్ళందరికీ అయింది. మహాకాశ్యపునికి అయింది, తర్వాత ఆ గురువుకి అయింది, ఆ స్వామీజీకి అయింది, నాకన్నా తక్కువ వచ్చిన ఈ వ్యక్తికి కూడా అయింది, నాకు గాలే, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నాడు. అంటే అప్పుడు బుద్ధుడు అందుకు చూసి నవ్వి, పిచ్చోడా, నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఇంతేనా? బుద్ధుడు అనేవాడు, ఈ గౌతముడు అనేవాడు ఈ శరీరంలో ఉంటే ఈ రూమ్లో మాత్రమే ఉన్నట్టు. ఒకవేళ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిందంటే అణువులో ఉన్నట్టు. మొత్తం అయిపోతున్నా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, పరిమితం నుండి అపరిమితంగా అవ్వబోతున్నాను, నేను ఇంకా నీకు అందుబాటులో ఉండబోతున్నాను, నీకు క్షణం నీకు ఇన్స్పైర్ చేయబోతున్నాను, నేను వదిలిపోవట్లేదు, ఇక్కడ ఏది డిపార్ట్ కాదు కలుస్తుంది. ఇంతకుముందు ఆనంద్ చెప్పారు కలుపుకుపోవడమే మన పని అన్నాడు కదా. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఎవరు ఎక్కడికి పోవట్లేదు, పత్రిజీ ఎక్కడికి పోలేదు. ఇంకొకటి ఆయన మాట ఇచ్చాడు పత్రిసారిని అందరూ, ఆయన ఒకరోజు చెప్పాడు, నన్ను ఈ భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకుంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఈ భూమి మీద నన్ను మించిన జ్ఞాని లేడు అన్నాడు. నా మహిమ పరమ గురువులకు తెలుసు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, 2095 వరకు ఇక్కడ ఉంటాను, ఫిజికల్గా ఉంటానని చెప్పిండా తెలియదు, మెంటల్గా ఉంటా, ఆయన అనుకున్న పనిని ఎంత మొండైనా చేసి తీరుతారు పత్రిజీ, మన కళ్ళకి తెలుసు. అన్ని వదిలిపెట్టి మరి చెప్పేవాడు క్లియర్గా, ఈ ముందరున్న ఈయన చచ్చిపోయినా పర్లేదు, నా పిల్ల చచ్చిపోయినా పర్లేదు, నా లక్ష్యం మటుకు ధ్యాన జగత్ అనేవాడు. అలాంటి వ్యక్తి మనం వదిలేట్లపోతారు సార్, ఈజ్ దేర్. దానికి ఉదాహరణ మొన్న జరిగిన ధ్యాన మహాయజ్ఞం. ఎంతోమంది సీనియర్ మాస్టర్లు కూడా నెగిటివ్ మాట్లాడారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, కానీ ఏమన్నారు, పత్రిజీ ఇంక అయిపోయింది, ఇంకా ఎవరు నడుపుతారు అన్నారు. రెట్టింపుగా వచ్చింది. సో పత్రిజీ గారు అంత శక్తివంతంగా పని జరిగిస్తుందంటే మరి ఆయన మొత్తం ఎక్కడున్నారంటే పిరమిడ్ మాస్టర్ దగ్గర శక్తి రూపంలో ఉండి పని చేయించుకుంటున్నాడు. సో అలాంటి పత్రిజీ గారు సంకల్పించినటువంటి ఈ ధ్యాన మహాచక్రం వెనకాల ఇంకెన్ని కారణాలు ఉన్నాయో తెలీదు, మన స్థాయిలో మనం మనకు అర్థమైన కారణాలు ఇవి, ఇంతే, కనబడని ఇంకా అనంతం. ఇప్పుడు ఒకదానికి ఎన్నో వేస్లో అర్థం చేసుకోవాలి అంటారు కదా, మనకి ఇప్పుడు అర్థమైన దాన్ని మనం చర్చించుకుంటున్నాం, మనకు తెలిసిన దాన్ని మాట్లాడుతున్నాం, ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి నాదొక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ వంకలు చెప్పకుండా, ఏ ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఖచ్చితంగా మీరందరూ ధ్యాన మహాచక్రానికి ఈ 11 రోజుల పాటు ఎంత మ్యాక్సిమం వీలైతే అంత
మీరు పోకపోతే తప్పదు అనుకుంటే తప్ప. చిన్న ఒక రిగ్రెట్, మన పిరమిడ్ మాస్టర్లో ఈ మధ్యగా వచ్చిన కొత్త వ్యక్తుల గురించి నేను విన్నాను. పత్రిజీని కలుసుకునే అవకాశం 2-3 సంవత్సరాల క్రితమే వచ్చిందంట వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ పోదాంలే అనుకొని వదిలేసిండ్రు. తీరా వచ్చి చూస్తే పత్రిజీ గారు ఇప్పుడు లేరు. వాళ్ళు ఎన్నిసార్లు ఏడ్చిండ్రో నాకు తెలుసు. ఇప్పుడు చాలా మంది రిగ్రెట్ అవుతున్నారు. ఎస్, అలాంటిది నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వరకు మీ కర్మ పెరగొచ్చు, మీ మాయ పెరగొచ్చు, మీ సమస్యలు పెరిగి మీరు అసలు ఇంట్లోంచి బయటికే రాని పొజిషన్ కూడా రావచ్చు. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండే పరిస్థితి లేదు, ఎనర్జీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఇక్కడే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఈసారి కాకపోతే ఇంకెప్పుడు. ఉంది కదా మన ఎవరిది, కబీర్ది, ఫల్మే ప్రళయ్ హోయేగా బహుని కరేగా కబ్, అది ఏమన్నా అబు కర్ అని చెప్పి. సో నెక్స్ట్ ధ్యానం ఆ చక్రం కాదు, నెక్స్ట్ ధ్యానం కాదు, ఇప్పుడే. ఈసారి ధ్యానం ఆ చక్రానికే మనం వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 2023 ధ్యాన మహాయాగం మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. ఈసారి ఉన్న అవకాశం మనకి ఈ భూమి మీద ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది సార్. మన బర్త్డే ఎప్పుడో పుట్టాము, ఎవ్రీ ఇయర్ వస్తుంది, కానీ ఆ ఒక ప్రత్యేకమైనది ఉంటుందిగా, అది రాదు. వండర్ఫుల్గా చెప్పారు, వండర్ఫుల్ రామ్. ఏంటంటే మనకు తెలిసినవి మాట్లాడుతున్నాం, తెలియని ఇంకెన్నో ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఇంకా ఏదో ఫ్లోలో చెప్తున్నారు. యా చెప్పండి, కంటిన్యూ. సో పత్రిజీ ధ్యాన మహాచక్రంలో చిన్న ఎగ్జాంపుల్, నా లైఫ్లో, నా సాధనలో జరిగినటువంటి అనుభవాలు. పత్రిజీ ఏం చెప్పారంటే, పౌర్ణమి ధ్యానం పిరమిడ్లో పౌర్ణమి కన్నా ముందు రోజు, పౌర్ణమి తర్వాత చేస్తే 41 రోజుల ధ్యానానికి సమానం అని చెప్పాడు. చెప్తే దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని ప్రతిసారి బుద్ధ పౌర్ణమి, అది మన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో ఉంది, అక్కడికి వెళ్ళి చేసేవాడిని. తర్వాత నాకు అర్థమైంది బాగా, వచ్చిన తర్వాత నా ధ్యాన స్థితిలో చాలా మార్పు జరిగేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. పౌర్ణమి ప్రోగ్రాముని పిరమిడ్లో చేస్తే అంత పవర్ అన్నప్పుడు, ధ్యానం గురించి పత్రిసారి ఏం చెప్పాడు, ధ్యాన మహాచక్రం గురించి ఏం చెప్పాడంటే 1 ఇయర్కు సమానమైన శక్తి తీసుకుంటున్నారు. మనం ఏమనుకుంటామంటే, సార్ నాకు ఈసారి అప్పులు ఉన్నాయి, నాకు ఈ ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, యూఎస్ఏ నుంచి మా పిల్లలు వచ్చిండ్రు, ఇవన్నీ పోవాలంటే ఇంటికి రావాలి. ఇవన్నీ ఉంటే మీరు ఇంటికాడ ఉంటే మీకు శక్తి లేదుగా, మార్పు ఏం రాదు కదా. వీడికి వచ్చింది అనుకోండి, జస్ట్ మా అంటే ఒక 10 days మీ చేతుల్లోంచి పక్కకు పోతుంది. కానీ మీరు శక్తి తీసుకుంటారు, మీ మైండ్ సెట్ మారుతుంది. ఇందాకే మనం అనుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ విదిన్. మన మైండ్లోంచి క్రియేట్ అవుతుంది. ఒక గొప్ప శక్తి క్షేత్రంలో ఉన్నప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, గొప్ప స్థితికి వస్తుంది, మిరాక్యులస్ స్టేట్లోకి వస్తుంది. మిరాక్యులస్ స్టేట్లోకి వచ్చినటువంటి మీ మైండ్ మీ జీవితంలో ఉన్న నెగటివిటీని, డిస్ట్రక్షన్ని మొత్తం తీసి అవతల పడేసి కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లుగా మీ సమస్యలన్నిటి పరిష్కారం వస్తుంది. ఇది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. రైట్. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఈసారి నేను తప్పనిసరిగా వెళ్తాను, కుటుంబం అంతా వెళ్తాము. దీంతో పాటు ఇంకొకటి, పక్క మన బంధువులందరికీ మనం ఖచ్చితంగా 10 సార్లు చెప్దాం సార్. రైట్. ఇంతకు సార్లు నుంచి రాలేదు ఎవరు. మన ఇంట్లో పెళ్లి ఎలాగైతే ఇన్వైట్ చేస్తామో అలా ఇన్వైట్ చేద్దాం. మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్, ఇంతకన్నా గిఫ్ట్ ఈ భూమి మీద ఇంతకన్నా గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు. ఆ అవకాశం, గిఫ్ట్ ఇవ్వగలిగే అవకాశం కూడా ఉంది. ఇంకోటి, బంధువులకు ఇలాంటిది అందించడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, అసలు వాళ్ళను మనం వాళ్ళని ఎందుకు ఎంచుకున్నామో మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుస్తుందిగా. వాళ్ళకు కూడా తెలిస్తే లైఫ్ ఈజీ అయిపోతుంది. అల్టిమేట్గా చెప్పారు రామ్ గారు. చెప్పండి గారు, చెప్పండి సార్. చెప్పండి. అసలు ఇన్ని చెప్తూ ఉంటే అసలు నిజంగా ఆ ఎనర్జీ ఇక్కడే క్రియేట్ అయింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ప్రశ్నలు వచ్చేసాయి, అందరికి వచ్చేసాయి. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి వచ్చాయి, కొత్త వాళ్ళకి ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. రైట్. సో మరి ఈ ఇయర్, ఎవ్రీ ఇయర్ ప్రత్యేకతే, కానీ ఎవ్రీ ఇయర్ ప్రత్యేకతలు మాట్లాడుకుంటూ ఉంటాంగా. మరి ఈ ఇయర్ ఏంటి ప్రత్యేకతలు, ఎవరెవరు వస్తున్నారు గురువులు? ఈసారి దీనికంటే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. చెప్పండి. కరెక్ట్ ఒక 2 గంటల క్రితం ఈ ఇంటర్వ్యూ ఉందన్న విషయం తెలియదు, నాకే తెలియదు, మీకు ఎట్లా తెలుస్తుంది? అవును. ఓకే, కారులో వస్తున్నాను, వెంటనే ఒక థాట్ వచ్చింది. చందర్తో మాట్లాడితే, నిన్న శృతి మేడంతో ఇంటర్వ్యూ ఆల్రెడీ అయింది కదా, ఈసారి రాము సార్తో చేద్దాం అనుకున్నాం. మీకు ఫోన్ చేస్తే మీరేమన్నారు, మన ఓయూ రాము వచ్చారని చెప్పారు. అయితే ముగ్గురం కలిసి చేద్దామని చెప్పాం. ఓకే, అవునా కదా? 2 గంటల క్రితం అనుకున్నది ఇప్పుడు మేనిఫెస్ట్ అయిపోతుంది, ఆల్రెడీ మేనిఫెస్ట్ అవుతూ ఉంది, నడుస్తుంది. అంటే నేనేమంటున్నానంటే, ఇట్లా ఆలోచన రావడం ఏంటి, ఇట్లా చేయడం ఏంటి, ఇదే పత్రిజీ దగ్గరుండి చేస్తున్నాడు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతకంటే అసలు రాముకు ఈ టైంలో నీకెవరో చెప్పినారు రమ్మని? నేను చెప్పాను, చెప్పాడా?
తను వచ్చాడు, అంతే. తన పని మీద తను వచ్చాడు. ఈ ప్రోగ్రామ్ ఉందని నీకు తెలియదు కదా. తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఆలోచన వచ్చి చేసేస్తున్నాం అంతే. అంటే నేను ఏమంటున్నానంటే మనం రెడీగా ఉంటే గురువు మనతో చేయించుకుంటాడు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఒకటి. రెండోది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆత్మ ఒక్కసారి మాత్రమే చెప్తుంది. నిన్న కూడా చెప్పిన, మనసు 100 సార్లు చెప్తుంది. కానీ ఆత్మ చెప్పింది మనకు వినడానికి చాలా సంస్కార బలం ఉండాలి. దాన్ని పట్టుకొని ఒక్కసారి వస్తే కర్మలన్నీ తెగుతాయి. అది ఓకే. అక్కడ ప్రత్యేకతలు ఏమన్నా ఉండని, అది సెకండరీ విషయం. ఫస్ట్ ఆ ఎనర్జీ జోన్లో మనం ఉండాలి. రైట్. ఉంటే బై డిఫాల్ట్గా కొన్ని జన్మల్లో జరగాల్సిన పనులన్నీ ఒక 11 రోజుల్లో జరుగుతాయి. సంవత్సరాల్లో జరిగే పనుల గురించి చెప్పట్లేదు నేను. కొన్ని జన్మల్లో చెందాల్సినటువంటి పరిణితి, ఆత్మ పరిణితి అంతా కూడా ఒకటేసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో 11 రోజులు ఉంటే జరుగుతుంది. అంత గొప్ప ఈవెంట్ జరగబోతోంది. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈసారి జరుగుతోంది. కానీ వైవిధ్యభరితంగా ఈసారి గురువులలో ఎవరెవరైతే ఇప్పుడు అద్భుతంగా జ్ఞానాన్ని ఇస్తున్నారో ఆ గురువులందరినీ, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన గురువులందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గురువు, ప్రతిరోజు ఈవినింగ్ వారి యొక్క సత్సంగం ఈసారి ఒక మిరాకిల్గా జరుగుతోంది, రైట్, జరగబోతోంది. అలాగే ప్రతి జిల్లాలో ఈసారి కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ఆ జిల్లా ఎదగడానికి కారణమైనటువంటి మాస్టర్స్ ఉంటారు. వారి యొక్క అనుభవాలు అపారం. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలే, ఈసారి మాట్లాడబోతున్నారు. ఓకే. అలాగే ఎక్కడెక్కడైతే మన యొక్క మూమెంట్ ఉందో, వశిష్ఠ గౌతమి కావచ్చు, పిరమిడ్ వ్యాలీ కావచ్చు, మన మహేశ్వర మహాపిరమిడ్ కావచ్చు, ఆర్మూర్లో ఉండేటువంటి పిరమిడ్ కావచ్చు, నవనాథ పిరమిడ్ కావచ్చు, అంతంత పెద్ద పెద్ద పిరమిడ్లు వాళ్ళు కట్టారు అంటే కనుక దాని వెనుక వాళ్ళ సాధన, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క జ్ఞానం అపారంగా ఉంటుంది. సో ఆ మాస్టర్స్ యొక్క అనుభవాలను మనం ఈసారి తీసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా పైమా మాస్టర్స్ అందరూ చాలా అద్భుతంగా ఈసారి వాళ్ళ రోల్ని వాళ్ళు సమర్థవంతంగా ఆఫ్టర్ 2012, ఇది 2023లో ఫుల్ ప్లెడ్జ్డ్గా, లాస్ట్ ఇయర్ కూడా చేశారు, బట్ ఈ సంవత్సరం ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి ఇన్వాల్వ్ అవుతున్నారు. ముందు కన్నా 100 రెట్లు యాక్టివేట్ అయిపోయారు. అలాగే రాము మాస్టర్ యొక్క ఆలోచన, అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ యూత్కి సర్టిఫికేట్ కోర్స్ ఉంది. డిసెంబర్ 22 నుంచి 30 వరకు ప్రతిరోజు 10 నుంచి 2 గంటల వరకు, 10 నుంచి 12 వరకు స్పిరిచువల్ సైంటిస్టులు మాట్లాడతారు, 12 నుంచి 2 గంటల వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ మాట్లాడతారు. ఒక్కొక్క రోజు ఒక అద్భుతం. అది ముఖ్యంగా యూత్ని ఈసారి అందరికీ ఈ ధ్యానం అందాలి, ముఖ్యంగా యూత్కి ధ్యానం అందాలి. రాము మాస్టర్ యొక్క సంకల్పం మిగతా అందరినీ తను కలుపుకొని, వసుదైక ఫౌండేషన్ నాగేంద్ర మాస్టర్ అయితేనేమి, పిఎస్ఎస్ఎం యూత్ నవకాంత్ అయితేనేమి, అలాగే ధ్యాన విద్యార్థి నేనైతేనేమి, పైమా నుంచి వేణు విశ్వనాథ్ అయితేనేమి, అందరూ కలిసి ఆర్గనైజ్డ్ వేలో తన లీడర్షిప్లో ఈసారి అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్ జరగబోతోంది. ఫస్ట్ టైం సర్టిఫికేట్ కోర్స్, అది కూడా ఫ్రీగా. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ సెషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అట్ ది సేమ్ టైం మెయిన్ ఈవెంట్ను కూడా 2 గంటల నుంచి వాచ్ చేయొచ్చు. మార్నింగ్ మెడిటేషన్కి జాయిన్ అవ్వచ్చు, ప్రతిరోజు క్యాంప్ ఫైర్, ప్రతిరోజు ట్రెక్కింగ్స్, ప్రతిరోజు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ప్రాపంచికత ఆధ్యాత్మికత చేసి మిక్సీలో కొడితే వచ్చే అవుట్పుట్ ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం. యూత్కి అందరికీ కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఉంటుంది. రైట్. సో 11 రోజులు అక్కడ స్పెండ్ చేస్తే జీవితాన్ని నేర్చుకొని వెళ్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క పాయింట్ ఏంటంటే సార్, నేను ఎందుకు ఈ పాయింట్ని ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఒకటే పాయింట్ మాట్లాడుతున్నాం, మాయా 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 అని. దయచేసి ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో, దీన్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మనం ఖచ్చితంగా పోతాం ఏదో రోజు అన్నది మనందరికీ తెలుసు. ఓకే. కానీ పొయ్యేలోపు దేనికోసం అయితే పుట్టామో ఆ పని చేయాలి అన్నది ఆ ఆత్మ ప్రణాళిక. చేయకుండా పోతే ఏమవుతుంది, మళ్ళీ వచ్చి చేయాల్సి వస్తుంది అంతే. పునరపి జననం, పునరపి మరణం. ఈ జనన మరణ చట్రంలో నుంచి బయటకు వచ్చి నీ పని నువ్వు చేసుకొని, నీ పనిలో నువ్వు ఉండి,
ఈ జన్మను చరితార్థం చేసుకోవడానికి ఆ ఉన్నత లోకంలో ఉండేటువంటి పరమ గురుమండలి, ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ ఈ ఆత్మల సమూహానికి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి బహుమతే, ఒక అద్భుతమైనటువంటి వరమే పత్రిజీ ధ్యాన మహాయాగం. పత్రిజీ అందుకే దీన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ మొట్టమొదట్లో 1999లో మొదలుపెట్టి అప్పుడు వారం రోజులు చేసేవారు. ఇప్పుడు అది 11 రోజులు జరుగుతోంది. ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి వరం. పర్మనెంట్ సొల్యూషన్కి ఏకైక నివారణోపాయం పత్రిజీ ధ్యాన మహాయాగం. మనం ఎందుకోసం వచ్చామో ఆ పనిని ఇక్కడ నెరవేర్చుకొని మన జన్మను సార్థకం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం పత్రిజీ ధ్యాన మహాయాగం. మన ప్రజెన్స్ ఇంపార్టెంటు. నేను ఎందుకు రావాలి, పిఎంసిలో చూద్దాం అని ఎవ్వరూ అనుకోవద్దు. చూడడమే, ఫీల్ అవ్వడం, ప్రజెన్స్లో ఉండడమే. అందరం రావాలి. గురువు గారు ఉన్నప్పుడు అన్నీ ఆయన చూసుకుంటారు. ఫిజికల్గా ఆయన ప్రజెన్స్ లేనప్పుడు ఆయనే మనం అవ్వాలి. ఇప్పుడు పత్రిజీని ఒక క్వశ్చన్ అడిగితే రామలక్ష్మణుల వాళ్ళు ఆ మాస్టర్లు అడిగిన క్వశ్చన్కి ఎంత అద్భుతంగా చెప్పారో. మీరు గురువుగా ఉన్నారు, మీ తర్వాత గురువు ఎవరు? ఆయన నా కూతురు నెక్స్ట్ గురువు అని చెప్పలే, లేకపోతే నా భార్య నెక్స్ట్ గురువు అని చెప్పలే ఆయన, లేకపోతే ఇంకొక కూతురు నెక్స్ట్ గురువు అని చెప్పలే ఆయన. పిరమిడ్ మాస్టర్లందరూ గురువులే అని చెప్పారు ఆయన. ఏ గురువైనా చెప్పిన సందర్భం ఉందా ఇట్లా? ఏ రోజు చిల్లి గవ్వ రూపాయి జేబులో పెట్టుకోకుండా ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన గురువు ఆయన. మనందరం మన 2 కళ్ళతో చూసాం ఆయన జీవితం అంతా కూడా. సో మనం ఇప్పుడు మరింత బాధ్యతతో జీవించాలి, మరింత బాధ్యతతో ప్రవర్తించాలి. మన ప్రతి మాట ఇంపార్టెంటు. చెత్త మాటలు మాట్లాడకూడదు. అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే మాటలు మాట్లాడకూడదు. అక్కడెందుకు డబ్బులు పంపించాలనే చెత్త మాటలు మాట్లాడకూడదు. మిలారెపకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి 30 సంవత్సరాలు నానా చాకరీ చేయించాడు. మీరు మాట్లాడే చెత్త మాటలకు నానా చాకరీ చేయాల్సి వస్తుంది. ఏ మాటలు చెత్త మాటలు మాట్లాడకుండా అద్భుతకరమైన మాటలు మాట్లాడుతూ అద్భుతకరమైనటువంటి కర్మ మనం చేయాలి. పత్రిజీ ధ్యాన మహాయాగంలో వీలైతే ఎన్నో పనులు జరుగుతున్నాయి, ఎంతోమంది అక్కడ సేవకు అవసరం. వీలైతే ఈ సమయంలో చేసేటువంటి పనులు ఒకరోజు చేస్తే అది 1 సంవత్సరం కర్మతో సమానం. అది దయచేసి సర్వీస్ చేయాలి, మనందరం సర్వీస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను, నేను ఏదైతే చేయగలనో ఆ సర్వీస్ నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు వచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ. పత్రిజీ మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. మనస్సు లెవెల్లో నీ లాజికల్ బ్రెయిన్ని ఉపయోగిస్తే నీకు గుండు సున్నా, ఏం అర్థం కాదు. ఇదంతా ఈ లాజిక్కు ఈ మనస్సుకు బియాండ్గా ఉంది. ఇది మనస్సుకు అతీతమైనది ఇదంతా. కాబట్టి నక్షత్ర మిత్రులు అనేటువంటి బుక్ చదివితే మాయ యొక్క విశ్వరూపం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనల్ని ఆవరించి ఉంటుంది మాయ, ఎప్పుడు పీక పట్టుకొని ఉంటుంది. దాని నుంచి బయటపడి మనం సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక అదంత ఈజీ ఏం కాదు. దాన్ని అంత ఈజీ చేసేసారు పత్రిజీ సార్. ఒకప్పుడు ఆ ట్రూత్ తెలుసుకోవడానికి రాజకుమారుడు అయి ఉండి బుద్ధుడు అడవులకు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు నానా కష్టాలు పడ్డాడు, ఎంతో సాధన చేస్తే తప్ప తెలుసుకోలేకపోయాడు. ఇంత ఈజీగా తెలుస్తుంది. ఈ అవకాశాన్ని మనం జార విడుచుకోవద్దు. అట్ ది సేమ్ టైం సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో అందరూ సహకరించాలి. యజ్ఞానికి, ఈ యాగానికి అందరూ సహకరించాలి. అందరూ వారి యొక్క ప్రజెన్స్ 100% ఉండాలి. అప్పుడే కదా ఈ భూమండలం నుంచి ఏదైతే మనం ఇక ఎనర్జీ సృష్టిస్తున్నామో అది ప్రపంచ శాంతి కోసం జరుగుతోంది. మనం గుర్తుపెట్టుకోవాలి. కైలాసపురిలో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, అన్నపూర్ణమ్మ ఆవిడ పేరు. చూడు మాస్టర్స్ ఎట్లుంటారు అక్కడ. పరమ కోటీశ్వరులు చాలామంది ఉన్నారు. తాడిపత్రి మాస్టర్స్ ఉన్నారు, బనగానపల్లె మాస్టర్స్ ఉన్నారు, కర్నూలు మాస్టర్స్ ఉన్నారు, చుట్టుపక్కల చాలామంది మాస్టర్స్ ఉన్నారు. ఎక్కడో ఈస్ట్ గోదావరి ఆవిడ అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ పోయి సదానంద స్వామి ఆవిడకి కనిపించారు. నువ్వు రా అన్నారు, ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడ కూర్చుంది. ఏమైనా సరే ఆశ్రమం రావాలా అంది. ఆవిడని చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యారు. ముఖ్యంగా రంగనాథరెడ్డి గారు ఇన్స్పైర్ అయ్యారు.
వెంటనే అక్కడ ఆశ్రమం వచ్చేసింది. ఒక గురువు తలుచుకుంటే ఒకరిని పట్టుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడూ టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు ఊహ కందదు విజయభాస్కర్ రెడ్డి సారేనా అని డౌట్ వస్తుంటది ప్రతిసారి. ఈయన విజయభాస్కర్ రెడ్డి సారా, ఈయన విజయభాస్కర్ రెడ్డి సారా. పత్రి సార్ పోతా నీరజ మేడంతో విజయభాస్కర్ రెడ్డి సార్తో ఒక మాట మాట్లాడారు, బాధ్యతగా చూసుకోండి అని చెప్పి. అంతే. ఆయన తన లైఫ్ని ఇట్లా పనంగా పెట్టాడు. ఒక్కరిని పట్టుకుంటే అయిపోతుంది. కానీ పత్రిజీ ఆయనతో పాటు అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? మన యొక్క ఆత్మస్థితిలో ఆ ఎదుగుదల కోసమే. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు మరవకూడదు. మనం ఈరోజు ఇలా ఉండడానికి మినిమం ఈ జ్ఞానమైనా మనం తెలుసుకోవడానికి కారణం పత్రి సార్. ఆయనకి మనం ఏదైనా గురుతర బాధ్యతగా చేసేది ఏదైనా ఉంది అంటే పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అద్భుతంగా చేయడం అనేది మన బాధ్యత. అది మనందరి ప్రథమ కర్తవ్యం. అది మనం అక్కడికి వెళ్ళడమే వారికి ఇచ్చే ఏకైక గురుదక్షిణ. ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేము. అసలు గురు రుణం తీర్చుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. కానీ ఇప్పుడు ఉన్నంత వరకు ఆ ప్రెజెన్స్లో ఉండడమే చాలా ముఖ్యమని అద్భుతంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో ఉందనుకోండి, అక్కడ ఉన్న ఒక మాస్టర్ స్ట్రాంగ్ గా నిలబడితే అక్కడ నుంచి కొన్ని వేల మంది వస్తారు. కానీ అదే మాస్టర్ అక్కడ స్ట్రాంగ్ గా నిలబడకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది. అది అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ సమూహం అంతా రాదు. మీరు అల్టిమేట్ గా చెప్పారు. మనం ఎదగాల్సిన వ్యక్తి ముందు గట్టిగా నిలబడితే మన ద్వారా ఎదగాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళని ఆపిన వాళ్ళం అవుతాం మనం. ఈ రోజు మేము ఇంత గట్టిగా ఎదగడానికి కారణం ఎవరు? తాడిపత్రిలో ఉండే రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణమోహన్, వాళ్ళిద్దరు నిలబడ్డారు కాబట్టి మేమందరం వచ్చాం. రవి వచ్చాడు, నారాయణ వచ్చాడు, శివ వచ్చాడు, ప్రసాద్ వచ్చాడు, నేను వచ్చా, ఎంతమంది వచ్చాం. అట్లానే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏ మాస్టర్లు అయితే నిలబడాలో ఆ మాస్టర్లు నిలబడితేనే అక్కడ నుంచి మాస్టర్లు అందరూ వస్తారు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఏం పోతారు అంత దూరం, మనకుంది కదా ఈ పిరమిడ్ కోసం కాదు. ఇది ఒక లోక కళ్యాణకరమైన బాధ్యత. ఇక్కడ వచ్చేటువంటి ఎనర్జీ ద్వారా ఇంకొక చోట దాని యొక్క ఎనర్జీ ఎంతో అవసరం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జనరేట్ అయ్యేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేక లోకాలకు అవసరం అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయ్యేటువంటి ఆ యొక్క శక్తి అంతా అనేక పనులకు ఎంతో అవసరం. అది మనకు తెలియకుండా మనం మనస్సు యొక్క స్థాయిలో మనం పనులు చేస్తే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఆ పర్సన్ అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు ఒక పర్సన్ దుఃఖంతో ఉంటాడు? ఎందుకు ఒక పర్సన్ ఎన్నో ప్రాబ్లమ్స్తో జీవిస్తుంటాడు? ఎందుకు ఒక మనిషి కొట్టు మిట్టాడుతూ ఉంటాడు జీవితంలో? అంటే సరికాని కర్మలు చేస్తే జీవితం సంకనాగిపోతుంది. నువ్వు ఏదైతే చేయాలో కర్మ, అది నువ్వు చేయకపోయినా పర్లేదు, కానీ దానికి విరుద్ధంగా చేయకూడని పనులు చేసావా జీవితం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లోక కళ్యాణకరమైన కార్యక్రమాల్లో నువ్వు చేస్తే మంచి చేయి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. అదర్వైజ్ దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం బెస్ట్ చేయగలమో ఆ బెస్ట్ అంతా చేయాలి. సీనియర్ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఈ సమయంలో నిలబడాలి. స్ట్రాంగ్గా స్ట్రెంగ్గా నిలబడాలి. అక్కడ నుంచి ప్రతి జిల్లా నుంచి కొన్ని వేల మంది రావాలి. ఈసారి ప్రతి ప్లేస్లో నుంచి రావాలి. ఒక్కసారి ఇందాక రాము మాస్టర్ ఎంతో అద్భుతంగా చెప్పారు. అన్ని ఎండుకట్టెల్లో పచ్చి కట్టెలు ఉన్న ఖాళీ బూడిదైపోతాయి అవి. సో ఆ బూడిద చేసే కార్యక్రమమే పత్రిజీ ధ్యాన మహాయాగం. మన కర్మల్ని బూడిద చేసే కార్యక్రమం. కాబట్టి మన మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఒక్కొక్కరు ఒక అద్భుతమైనటువంటి పిల్లర్ లాగా స్ట్రాంగ్గా నిలబడాలి. అందరినీ ఇన్వైట్ చేయాలి, అందరినీ యాక్టివేట్ చేయాలి. మనం తలుచుకుంటే ఎంత బెస్ట్ చేయగలమో అంత బెస్ట్ మనం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి చేయాలి. వండర్ఫుల్. ఎందుకు అటెండ్ చేయాలి, మనం ఎందుకు నిలబడాలనేది అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు నిలబడాల్సిన వ్యక్తి, ఇప్పుడు పత్రిజీ అంత ధైర్యంగా చెప్పారు కాబట్టి ఇన్ని కోట్ల మంది రాగలిగారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? పత్రిజీ నాకు ఏదైనా చెప్పాడు అనుకో, రెండోసారి నన్ను అడగడు. ఎందుకంటే అది చెప్పింది ఆనంద్కు. అందుకే ఆనంద్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు. అందుకే ఆనంద్ అనేటోడు ఈ పిఎస్ఎస్ఎన్ లో పెట్టిన కంపెనీలు అన్నింటిలో ఉన్నాడు. ఎందుకంటే రెండోసారి ఆయనను అడగనివ్వను నేను. ఇది చెప్పాడు అంటే అది అయిపోయింది అని అర్థం. అది ఆనంద్ వాడి చెవులో సార్ చెప్పాడు అంటే కనుక అది అయిపోయింది అని అర్థం. అంతే, చెప్పినప్పుడే అయిపోయింది అని అర్థం. మనం ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడితే ఆ పయ్యోడు మన విషయంలో ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడతాడు. నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకపోతే ఆ పైలోక వాసులు నీకు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడరు. ఉన్న స్థితి కూడా ఉండే. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నీకేం కావాలో పై వాళ్ళు చేస్తారు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా పై వాళ్ళు నీకు చేస్తారా? ఎవరు.
అలా చేసేటువంటి ఒక అద్భుత అవకాశమే పత్రిజీ ధ్యాన మహాయాగం. దీన్ని ఉపయోగించుకుందాం, ఈ ఆత్మ యొక్క స్థితి ఎదుగుదలకు పాటుపడదాం. వండర్ఫుల్ వండర్ఫుల్. రాము, మీ చివరి మాటలు. సార్, చివరిగా మనం ఈసారి యూత్ కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మనం స్పిరిచువల్ సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జన్మ జన్మల కర్మల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆత్మ ఎదుగుదలకి ఎట్లా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిఫరెంట్గా వచ్చింది కాన్సెప్ట్. సో మీరు అడిగారు ఇంతకుముందు ఈసారి ప్రత్యేకత లేనిది అనేది. సో యూత్కి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను, ఆల్రెడీ చెప్పేశాడు. సో మనకి ముఖ్యంగా తక్కువ మందితోనే క్యాంపస్లో తక్కువ మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఒక 600 మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అక్కడ మనం ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అయిన 600 మందికి మాత్రమే అవకాశం యువతకి. ఎందుకంటే ఈసారి మన యువతకి యువత సర్టిఫికేట్ కోర్స్ గురించి చెప్తున్నారు. 18 to 40 ఏజెస్లో ఉన్న వాళ్ళకి ఇన్నర్ పొటెన్షియల్ అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ అనే కార్యక్రమము మనం పిరమిడ్ మాస్టర్లు అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, మోటివేషనల్ స్పీకర్స్తోన సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్గా హోలిస్టికల్గా ఒక సిలబస్ తయారు చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఆనంద్ గారు ఉన్నారు కదా, ట్రక్కింగ్ ఉంటుంది, ఫైర్ క్యాంప్స్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ మెయిన్ ప్రోగ్రామ్ దగ్గర మెయిన్ క్యాంపస్ దగ్గర మంచి సంగీతము, డ్యాన్సులు, తర్వాత గ్రూప్ మెడిటేషన్లు, రకరకాల స్క్రిప్ట్లు, పైమా వాళ్ళ చేత అన్ని రకాల ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్ రెండు ఉన్నాయి. సో మన పిల్లలందరినీ ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లకు విజ్ఞప్తి, మీ పిల్లల్ని ఖచ్చితంగా దీంట్లో రిజిస్టర్ చేపియండి, దానికి ఎంకరేజ్ చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఏజ్ గ్రూప్ ఎంత దానికి? 18 to 40 అండి. రైట్. సో ఈ అవకాశం బయట ఒక మనం మోటివేషనల్ క్లాస్ వినాలంటే మినిమం 10,000 కట్టాలి. అట్ సేమ్ టైం 10 మంది మోటివేషనల్ స్పీకర్లు, ఆధ్యాత్మిక శాస్త్రంలో 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఒకే వేదిక మీద ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ అంత ఎవ్రీథింగ్ విత్ ఎంటర్టైన్మెంట్. 9 మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలతో, 9 మంది మోటివేషనల్ స్పీకర్స్తో 9 రోజుల జీవితానికి ఉపయోగపడే కార్యక్రమంలో ఫ్రీ భోజనాలతో, ఫ్రీ అకామిడేషన్తో ఇవ్వబోతున్నారు. విత్ ఎంటర్టైన్మెంట్ 600 మంది మాత్రమే అవకాశం ఉంది యువతకు. మిగతా అందరికీ ఓపెన్, ఎంతమంది అని రావచ్చు. ధ్యాన మహాయాగానికి వేరు, రైట్, ఇది సపరేట్ వేదిక కాబట్టి ఈ వేదికలో ఈ కోర్సు సైంటిఫికల్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చక్కగా బయట ఎన్ని రీసెర్చ్లు జరిగినాయి, మంచి మంచి మేధావుల యొక్క స్పీచ్లు అన్ని కలిపి ఇక్కడ అందించబోతున్నాం. ప్రెసెంట్ ట్రెండ్కి అనుగుణంగా యూత్కి ఏమి అందితే వాళ్ళు ఉన్నతంగా జీవితంలో ఎదుగుతారో అవన్నీ అందించబడతాయి అంటారు. కాబట్టి ఇమ్మీడియట్ గా పిఎంసీలో మీరు ఈ స్క్రోలింగ్ కానీ, ఈ ఫ్లయర్ కానీ, ఈ యొక్క ప్రోమో కానీ, దీనికి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమ్మీడియట్ గా దాంట్లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ నేమ్ను, మీ పిల్లల నేమ్స్ని, మీ ఫ్రెండ్స్ నేమ్ను రిజిస్టర్ చేసుకోండి. బికాస్ అక్కడ ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డు ఉందో మనం అలౌ చేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇన్. ఎందుకంటే సో లేదంటే చాలా మందికి బయట ఒక మంచి బజ్ క్రియేట్ అయింది అక్కడ. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాలింగ్ అస్. ఇప్పటికే మనది స్టార్ట్ అయింది, కాలేజెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు బయట. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం దాకా రాదు. సో మంచి చక్కగా మీ బంధువులకు చెప్పండి, మీరు రండి, మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఎందుకంటే మనకు అలవాటు ఆడికి పోయిన తర్వాత చూసుకుందాంలే అంటారు. ఈసారి అలా కాదు, ఐడి కార్డు. ఎందుకంటే చిన్న స్పేస్, 600 మందికి ఉంది కాబట్టి సో రిజిస్టర్ చేసుకోండి. ప్రతి పిరమిడ్ మాస్టర్స్ ఎవ్రీ ఇయర్ అనేది ఇదే, మా పిల్లలు రావట్లేదు, మనకు ఉంటున్నాయి కానీ వాళ్ళకి లేవని. ఈసారి అద్భుతమైన ప్లాన్ చేశారు. పిల్లల్ని ఎందుకు తీసుకురావాలి, ముఖ్యంగా యూత్. చిన్న పిల్లలు వస్తున్నారు, పెద్ద పిల్లలు రావట్లేదు, మిస్ ఇంటర్మీడియట్ ఉంది. సో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్నీ ఇప్పుడు జాబ్ కోసం వెతికే వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ రావచ్చు అని అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, ఆనంద్ బుద్ధ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఈనాటి ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమం విన్నాం కదా. మన ఆత్మ ఎంపికే ఈ కార్యక్రమాలు. ఈ వీడియో చూస్తున్న వారు ఎదుటి వాళ్లకు మంచి జరగాలనుకున్న ప్రతి ఒక్కరి కార్యక్రమం ఇది, రైట్. మనం ఎందుకు వచ్చాం, ఏం చేయాలో అన్నీ తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన వేదికే మన ధ్యాన మహాయాగం. ఇందులో ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎన్లైటన్మెంట్ ఉంటుంది. సో అన్నిటితో సమాహారమే ఈ కార్యక్రమం. ఎంతోమంది సెలబ్రిటీస్ వస్తున్నారు, ఎంతోమంది గురువులు వస్తున్నారు. ప్రత్యేకతలు పక్కన పెడితే మన ఆత్మ ఉన్నతి కోసం మనం వెళ్తున్నాం.
ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, మనం యాత్రల కోసం వెళ్తూ ఉంటాం. వెళ్ళొచ్చినాక మళ్ళీ ఎలా ఉందో తెలుసు. కానీ ఈ 11 రోజులు అటెండ్ అయితే 365 రోజులు మీరు చేసే ప్రతి పనిని 3 రెట్లు అభివృద్ధిని సాధిస్తారు అని వారి అనుభవ జ్ఞానంతో చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఇదే మా ఆహ్వానం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోవు పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో కైలాసపురిలో జరగబోతుంది. అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా యువత ఈ వీడియో చూసిన వెంటనే రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విన్నపము. థ్యాంక్ యూ ఆల్.